ఏ నాలుక తోటకూర పప్పు రుచికి లొంగిందో దాన్ని గోమయంతో శుద్ధి చేస్తున్నాను, దాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను. మరొక నాడు ఆ నాలుక రుచినందు ప్రవర్తించనంత కాలం దాన్ని అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశ దేశంలో పొక్కుతుంది. కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమని, తోటకూర పప్పుకి ప్రీతి పడిన వాడు పీఠాధిపత. అందుకని ఈ పదవిలో నేను కూర్చుని ఈనాడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను, అందుకని శుద్ధి చేసుకుంటున్నాను నాలుకన్నారు. ఆ నాటి తర్వాత ఎన్నడూ పరమాచార్యుల వారి భోకి వడ్డించినటువంటి భిక్షలో పప్పు, కూర, పచ్చడి, పులుసు, లడ్డు అన్నీ కలపడమే తప్ప ఇది బాగుందన్న మాట కానీ ఇది బాగులేదన్న మాట కానీ ఇక వారి నోటి వెంట రాలేదు. ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే. ఎంత కష్టమో చూడండి అలా నిలబడడం. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియానికి లొంగకుండా తను ఉన్నటువంటి ఆశ్రమంలోనికి పేరు అపఖ్యాతి రాకుండా తాను నిలబడగలిగేటట్టుగా ప్రవర్తించడం అంటే ఎంత అశిధారావ్రతమో చూడండి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పర్వాలేదు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడతారో, ప్రతినిత్యం ఎంత ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారో మీరు చూడండి. అందుకని ఈ జాతి కాషాయం కనపడితే మోకరిల్లుతుంది, భూమి మీద పడి సాష్టాంగం చేస్తుంది. అది ఈ దేశంలో కాషాయానికి ఉన్న గౌరవం. ఎవ్వరికీ జీవితంలో తటస్థించనటువంటి ఒక సంఘటన, అట్లాంటి సంఘటన జరిగినా దానిలోంచి అంతటి ప్రేరణ పొందడానికి కావలసినటువంటి అవకాశము లేనటువంటి స్థితిలో 3వ సంవత్సరంలో స్వామినాథుడి జీవితంలో ఒక మహోత్కృష్టమైన సంఘటన జరిగింది. ఒకరోజు రాత్రి తల్లిదండ్రులతో పిల్లవాడు నిద్రపోతున్నాడు. నిద్రపోతుంటే వీళ్ళు కాపరం ఉంటున్నటువంటి పక్క ఇంట్లో పెద్ద అలజడి వినపడింది. ఆ ఇంటిలో ఉంటున్నవారు ఇంటికి తాళములు వేసి ఊరు వెళ్ళారు. లోపల గిన్నెలన్నీ మూట కడుతున్నట్టుగా, గిన్నెలు మీద పడిపోతున్నట్టు, కింద పడిపోతున్నట్టు పెద్ద చప్పుడు. అయితే ఇంట్లోకి ఎవరో దొంగలు ప్రవేశించారు. ఏ విధమైన భయం లేకుండా ఇంట్లో ఉన్న సామానంతా మూట కట్టేస్తున్నారని ఒక్కరూ వెళ్ళి ఎదిరించడానికి వీలు లేదు. సందులో ఉన్న వాళ్ళందరూ బయలుదేరి ఎవరి చేతికి దొరికినటువంటి ఆయుధం వాళ్ళు పట్టుకుని రండి, వెళ్ళి ఆ తలుపులు పగలగొట్టి లోపల ఉన్నటువంటి దొంగల్ని పట్టుకుందామని వెళ్ళారు. ఎప్పటికో అప్పటికి దొంగలు పని పూర్తి చేసుకుని బయటికి రావాలి కదా, అందుకని ఆ ద్వారం దగ్గర ఎదురు చూస్తున్నారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. ఎంతకీ లోపల ఉన్న దొంగలు బయటికి రారు కదా, లోపల చప్పుడు ఎక్కువైపోతోంది. ఇంతసేపు చప్పుడు చేస్తారా దొంగలు ఎక్కడైనా? పైగా ఈ బయట ఇంత పెద్ద కోలాహలం వినపడుతుంటే, కాబట్టి ఇది దొంగతనం కాదు, లోపల దొంగలు లేరు, ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది అని నిర్ణయించుకుని మొత్తానికి ఆ వీధిలో ఉన్న వాళ్ళల్లో కొంతమంది సాహసవంతులైన వాళ్ళు తలుపులు పగలగొట్టి లోపల చూశారు. చూస్తే ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఊరు వెళ్ళిపోయే ముందు ఒక పాత్రలో బెల్లపు పాకాన్ని కాచుకుని ఆ పానకాన్ని వేరొక మధుర పదార్థంలోకి కలుపుకుని మిగిలిపోయిన పానకాన్ని కడక్కుండా పాత్రని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ పాత్రకి మూతి ఇరుగ్గా ఉంది, లోపల విశాలంగా ఉంది. ఒక పిల్లి ఆ ఇంట్లో ప్రవేశించి ఆ పాకం కోసమని తలని బలవంతంగా లోపల పెట్టింది, పాకం నాకేసింది. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది అని ఒక సామెత కదా. నాకేసిన తరువాత అందులోంచి తలని బయటికి తీసుకోవాలనుకుంది, కానీ ఆ తల బయటికి రాలేదు. పాత్రలో తల ఉండిపోయినటువంటి పిల్లికి భీతాహం పుట్టి అటువైపు ఇటువైపు దూకడం మొదలెట్టింది. ఆ తలకున్నటువంటి గిన్నె చాలా దట్టమైనటువంటి లోహంతో చేయబడింది. అది వెళ్ళి అన్ని గిన్నెలకి తగులుతోంది, పిల్లి కింద పడుతోంది, లేస్తోంది, బిందెలు కింద పడిపోతున్నాయి, పెద్ద చప్పుడు వస్తోంది. దాని తల దూరిపోయినటువంటి పాత్ర ఊడి కింద పట్టలేదు. సరే, అప్పుడు ఈ లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ ఆ పిల్లి పరిస్థితిని చూసి బెదిరిపోయిన పిల్లి కనుక పట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది. మొత్తానికి దాన్ని పట్టుకున్నారు. పిల్లిని ఓ స్తంభానికి వేసి కట్టి నలుగురు కలిసి దాన్ని తలకున్న పాత్ర లాగేశారు. ఆఖరిగా పిల్లి ముఖానికి ఉన్నటువంటి పాత్ర ఊడిపోయింది, పిల్లి వెళ్ళిపోయింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఈ పాత్రలో ముఖం దూర్చుకున్నటువంటి పిల్లి యొక్క వృత్తాంతాన్ని ఆనాడు చూసినటువంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు చెప్పుకుని నవ్వుకున్నారు. ఒక 3 సంవత్సరముల బాలుడు స్వామినాథుడు మాత్రం ఈ సంఘటన గురించి రాత్రి పడుకుని ఆలోచించాడు. సమస్త మానవాళి ఆశ అనబడేటటువంటి పాత్రలో ఇలాగే ఇరుక్కుంటోంది. ఇరుక్కుని దారి తెన్ను కనపడక కొట్టుకుంటున్నారు. ఈనాడు పిల్లికి జరిగినది నా జీవితానికి పెద్ద తేడా ఏమిటి?
శంకరులు అంటారు భజగోవిందంలో, నళినీదలగత జలమతి తరళం తత్తజ్జీవితమతిశయ చపలం విద్యుర్వ్యావ్యభిమానగ్రస్తం లోకం శోకచ హంత సమస్తం అంటారు. తామరాకు మీద నీటి బొట్టంతటి బుద్ధుదమైన జీవితం. ఈ జీవితంలో వీడికి ఎడతెగని అనుబంధాలు. ఆ అనుబంధాల్లో మళ్ళీ అయిన వాళ్లకు వచ్చేటటువంటి రోగాలు రొచ్చులు, వీటితో వీడి జీవితం ఇలాగే గడిచిపోతోంది. నా దృష్టిలో వీళ్ళందరూ ఈనాడో మరణించారన్నారు. ఈ ఆశాపాశముల చేత తగులుకొనబడినటువంటి జీవుల యొక్క దైన్య స్థితిని ఆ పానక పాత్రలో తలపెట్టినటువంటి పిల్లిలో చూశారు ఆ స్వామినాథుడు. చూసి ఆనాడు వారికి జీవితంలో మొట్టమొదట ఆశ అనేటటువంటి దాని మీద అసహ్యం పుట్టింది. ఎంత చిత్రమో చూడండి. ఎక్కడ పిల్లి అందరికన్నా ఎక్కువ ఆనందం అనుభవించవలసింది ఆ సంఘటన చేత పిల్లవాడు. ఈ పిల్లవాడికి వైరాగ్యం ఏర్పడుతోంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు సంతోషంగా ఉన్నవారు ఆ కథ చెప్పుకుంటూ. ఇది జరిగిపోయిన తర్వాత ఈ కథ ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకున్నారో తెలుసా అండి పరమాచార్యులు వారు? 70వ సంవత్సరం వారికి వచ్చిన తరువాత ఒకనాడు ఉపన్యాసం చెప్తూ ఈ కథని గుర్తు తెచ్చుకుని కొంతసేపు ధ్యానమగ్నులైపోయారు. అయిపోతే ఈ సంఘటన వారు ఉపన్యాసం చెప్పి 2 రోజులు అవలేదు, వారు విడిది చేసినటువంటి ఇంట్లో పిల్లి వచ్చి మళ్ళీ పాలపాత్రలో అలాగే ముఖం దూర్చేసింది. దూరిస్తే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు అన్నారు, ఇదెక్కడి విచిత్రం స్వామి, మీరు మొన్నటి రోజున ఉపన్యాసంలో ఈ విషయం చెప్పారు, మళ్ళీ ఇప్పుడు ఇదిగో ఇటువంటి సంఘటన జరిగింది. మేము ఇంకెప్పుడూ కూడా పిల్లులు పాత్రలో ముఖం పెట్టకుండా మరచెంబులు తీసుకొచ్చి ఆ మరమూతలు బిగిస్తా ఉన్నారు. అందరు శిష్యులు ఈ మాట అన్నాక పరమాచార్యులు వారు అన్నారు, మరమూతలు పెట్టకండి, విశాలమైన పాత్రలలో పాలు పొయ్యండి, కావలసినవి తాగి పిల్లులు వెళ్ళిపోతాయన్నారు. ఆ మాటలో ఎంత తేడాయో చూడండి. పాలెలా దాచుకుందామని ఆశ్రమంలో ఉన్న వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళందరూ పరమాచార్యులు వారి చుట్టూ చేరిన వాళ్ళు. ఆశ్రమంలో చేరిపోయి ఉన్నంత మాత్రం చేత వైరాగ్య సిద్ధి కలిగిపోయినట్టు కాదు. రమణులు ఆశ్రమం స్థాపించినటువంటి కొత్తల్లో, మళ్ళీ రమణులు ఎప్పుడు ఆశ్రమం స్థాపించాలంటే ఒప్పుకునేవారు కాదు. ఆశ్రమం ఏర్పడినటువంటి కొత్తల్లో కొత్తగా వచ్చి చేరినటువంటి వారిని చూసి పాతవారికి కొంచెం అసూయగా ఉండేది. వీళ్ల ప్రాబల్యం పెరిగిపోతోందని రమణుల దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్తుండేవారు. చెప్తుంటే ఒకనాడు రమణులు మధ్యాహ్న భోజనం అయిపోయిన తరువాత విడిదిలోకి వస్తున్నారు. వస్తుంటే అంతకు ముందు ఆశ్రమంలో ఉన్నటువంటి కుక్క అక్కడ పడుకునుంది. కొత్తగా ఒక కుక్క గేటు దాటి లోపలికి వస్తోంది. కొత్తగా లోపలికి వస్తున్నటువంటి కుక్కని చూసినటువంటి పాత కుక్క గభాలను నిద్రలేచి విశేషమైన వేగంతో ఎదురెళ్లి దాని మీద పడి పోరాటం చేస్తోంది. రమణులు ఒక్కసారి పాత శిష్యుల వంక కొత్త శిష్యుల వంక చూసి అన్నారు, కుక్కలు కదా, కొత్త వాటిని సహించవు, దెబ్బలాడుకుంటాయన్నారు. ఇంకా తరువాత ఆశ్రమంలో ఎప్పుడూ దెబ్బలాట జరగలేదు. మహాత్ముల యొక్క ఆలోచన, మహాత్ముల యొక్క మాటలు అంతా విశాలంగా ఉంటాయి. అందుకే మనం ఎవ్వరం ఊహించలేము మహాపురుషుల యొక్క స్థితి. ఆశ్రమంలోనే ఉండేవాడు ఒక ఆయన, కంచిపీఠంలో వంటశాలలో ఉద్యోగం చేస్తుండేవాడు. ఒక రోజున ఎవరూ చూడకుండా పట్టుకుపోదామనేటటువంటి ఉద్దేశ్యంతో ఆశ్రమంలో ఉన్న మినప్పప్పు 4 షేర్లు మూట కట్టి తలకంటే తలగడాలా పెట్టుకు పడుకున్నాడు. అందరూ పడుకుంటే మూటట్టుకు బయటికి వెళ్ళిపోదామని. ఆశ్రమంలో ఉన్నటువంటి మేస్త్రి చూసి పరమాచార్యులు వారికి చెప్పాడు, స్వామి వీడు మినప్పప్పు పట్టుకుపోతున్నాడు. పరమాచార్యులు వారు అన్నారు, ఆ దోషం వాడిది కాదు మనది. వాడికి ఎన్నడో పీఠంలో వడలు సరిగ్గా పెట్టి ఉండరు. అందుకని రేపటి రోజున ఈ మినప్పప్పు నానపోసి రుబ్బి అందులో జీలకర్ర కొత్తిమీరి అవి బాగా వేసి ఎక్కువ గార్లు తయారు చేసి అందరి సమక్షంలో వీడు కడుపు నిండా తినేటట్టుగా ఆ వడలు పెట్టండి, మన దోషం పోవాలి ముందన్నారు. అందరిలో కూర్చోపెట్టి వాడికి వడలు తినిపించారు. అందుకని మనం ఒక దృష్టితో చూస్తాం, వారు ఒక దృష్టితో చూస్తారు. అందుకని 3వ సంవత్సరంలోనే ఒక పిల్లి పాత్రలో తలపెడితే ఆ పిల్లవాడి యొక్క మనస్సు మీద ఆ విధమైనటువంటి వాతావరణం ఏర్పడింది. అటువంటి ప్రతిస్పందన ఆయనలోంచి వచ్చింది. అది దాటిపోయింది. 5వ సంవత్సరం వచ్చినప్పుడు పరమాచార్యుల వారి జీవితంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వాళ్ళ తండ్రి గారు చిదంబరంలో ఉత్సవాలు చూడడం కోసమని వెళ్ళారు. వెళితే పిల్లవాడు కనుక ఈయన కూడా నేను ఉత్సవాలు చూడడానికి వస్తానని తండ్రితో పాటు బయలుదేరారు. బయలుదేరితే నువ్వు రావద్దన్నారు, వీలు లేదు నేను వస్తానన్నారు, ఇంట్లో బంధువులు ఉన్నారని భార్యని విడిచిపెట్టి ఆ పిల్లవాడిని తీసుకుని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చిదంబరం వెళ్ళారు.
తీరా రాత్రి బ్రహ్మాండమైన ఊరిరిగింపు జరుగుతుంది స్వామికి. ఈలోగా పిల్లవాడికి నిద్ర వచ్చి పడుకున్నాడు. లేపితే ఏడుస్తాడేమో, తల్లి కూడా పక్కన లేదు కదా అని ఆ పిల్లవాడిని అలాగే విడిచిపెట్టి తండ్రి గారు చిదంబరంలో ఉత్సవాలు చూడడానికి వెళ్ళారు. ఆ సంవత్సరం ఉత్సవాలలో ఎన్నడూ లేని రీతిలో చిదంబరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదం తొక్కిసలాటలో కొన్ని వందల మంది చనిపోయారు. ఎలాగో అలా తప్పించుకుని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మాత్రం స్నేహితుడి ఇల్లు చేరుకున్నారు. మరునాడు పొద్దున్న పిల్లవాడు లేచి, నాన్నగారు రాత్రి నన్ను ఎందుకు తీసుకెళ్లలేదు తిరణాలకని ఏడుస్తున్నాడు. తీసుకెళ్ళకపోవడం మంచిదైందిరా, తీసుకెడితే నువ్వు నేను కలుసుకునే అవకాశం కూడా ఉండేది కాదు అని తండ్రి గారు చెబితే పిల్లవాడు నమ్మలేదు. ఎత్తుకుని రైలు ఎక్కి తిరిగి వచ్చేశారు. ఆశ్చర్యకరమైన సంఘటన, అదే రోజు రాత్రి మహాలక్ష్మమ్మ గారికి అంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారి భార్యకి రాత్రి కలలో చిదంబరంలో అగ్ని ప్రమాదం జరిగినట్టు కలొచ్చింది. తెల్లవారే వరకు ఆవిడ స్వామి నామం చెప్పుకుంటూ పడుకుని లేచి, నిజంగా పిల్లవాడికి ఏం ఉపద్రవం రాలేదు కదా అని బెంగ పెట్టుకుంటున్నారు. పెరుగు తెచ్చేటటువంటి అమ్మి ఎదురొచ్చి, నిన్న రాత్రి చిదంబరంలో బ్రహ్మాండమైన అగ్ని ప్రమాదం జరిగిందట, కొన్ని వందల మంది మరణించారని చెప్పింది. అయ్యో గినికి ఏ ప్రమాదం వచ్చిందో అని తల్లిగారు బెంగ పెట్టుకుంటున్నారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పిల్లవాడిని చంకలో పెట్టుకుని రైలు దిగి నడిచి ఇంటికి వస్తున్నారు. చూసి ఆ రోజున మహాలక్ష్మమ్మ గారు అన్నారు, ఇక నా జీవితంలో నిన్ను విడిచిపెట్టాను, నీ తండ్రితో కూడా నిన్ను పంపించాను, నిన్ను విడిచి నేను ఉండలేను అన్నారు. ఈ మాట అన్న మహాలక్ష్మమ్మ గారు తానే తీసుకుని వెళ్లి అనుకోకుండా పిల్లవాడిని కంచిపీఠంలో సన్యాసాశ్రమానికి అప్పగించి రావలసి వచ్చింది. భగవంతుని యొక్క నిర్ణయాలు ఎంత విచిత్రంగా ఉంటాయో చూడండి. ఇంటికి వచ్చారు. వారు అరుగు మీద కూర్చుని చెవులకి బంగారపు ఆభరణాలు ఉండేవి. పరమాచార్యులు వారికి చిన్నతనంలో స్వామినాథుడనేటటువంటి పూర్వాశ్రమ నామంతో ఉండగా పున్నుస్వామి అని పేరు పెట్టుకున్నటువంటి ఒక అగంతకుడు వచ్చి, నీ చెవులకు ఉన్నటువంటి ఆభరణములకు మెరుగు పెట్టాలి, నాకు తీసి ఇమ్మన్నాడు. అంటే అయ్యో మా అమ్మగారు కూడా వీటికి మెరుగు పెట్టించాలనుకుంటున్నారు, వీటికి మరమ్మత్తులు కూడా చేసి మెరుగు కూడా పెట్టి పట్టరమ్మని ఆ చెవులకున్న ఆభరణములను తీసి ఆ పొన్నుస్వామికి ఇచ్చారు. తమిళంలో పొన్ను అంటే బంగారం. తీసి ఆయన చేతిలో పెట్టి ఎంతో సంతోషంగా ఇంట్లోకి వెళ్ళి అమ్మని పిలిచి, అమ్మా అమ్మా నా చెవిపోగులు ఎప్పటి నుంచో నువ్వు మరమ్మత్తు చేయించి మెరుగు పెట్టించాలనుకుంటున్నావు కదా, నా చెవిపోగులు తీసి పొన్నుస్వామికి ఇచ్చాను అన్నారు. ఎవర్రా పొన్నుస్వామి అంటే, అదేనమ్మా చెవికమ్మలు మెరుగు పెట్టేవాడు అన్నారు. చెవికమ్మలు మెరుగు పెట్టేటటువంటి వాడిగా వచ్చి పొన్నుస్వామి ఆనాడు బంగారం తీసుకెళ్లిపోతే ఆ పాప పరిహారం కోసమని పరమాచార్యుల వారికి ఎన్ని కనకాభిషేకాలు చేయించిందో అమ్మ. చిన్నతనంలో తన చెవికమ్మలు తీసి అమాయకంగా ఇచ్చినటువంటి పరమాచార్యుల వారు తరువాతి కాలంలో జంబుకేశ్వరంలో అఖిలాండేశ్వరి అమ్మవారి చెవి తాటంకములను పునఃప్రతిష్టలు చేసేటప్పుడు మహానుభావుడు ఎంత గొప్ప గొప్ప దీక్షలు చేపట్టారు. అలా చెవి ఆభరణములను పోగొట్టుకున్నారు చిన్నతనంలో. ఎన్నడూ ఆయనకి సన్యసించాలనేటటువంటి కోరికే లేదు. అలా జీవితం నడుస్తున్నటువంటి రోజులలో వారు మిషనరీ స్కూల్లో చదువుకునేవారు. పైగా వారికి చిన్నతనంలో బైబిల్ కంఠస్థం. అలా చదువుకుంటున్నటువంటి రోజుల్లో అందరికన్నా బాగా చదివేవారు. ఒకనాడు ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఆ పాఠశాలని తనిఖీ చేయడానికి వచ్చాడు. పరమాచార్యుల వారి అంటే పరమాచార్యుల వారు అనగా పూర్వాశ్రమ నామం స్వామినాథుడు అనే పేరుతో ఉండగా ఆ పిల్లవాడిని పిలిచి 1వ క్లాసు పాఠ్య పుస్తకాన్ని చదవమన్నారు. ఏదో 10వ క్లాస్ పిల్లాడు చదివినట్టు గడగడా చదివారు. అది చూసి ఆశ్చర్యపోయి ఆ ఇన్స్పెక్టర్ గారు 2వ క్లాస్ పుస్తకం తెప్పించారు. దాన్ని కూడా గడగడా చదువుతూ స్పష్టంగా అర్థం కూడా విడమరిచి చెప్పారు. ఆశ్చర్యపోయి 3వ క్లాస్ పుస్తకం తెప్పించారు. ఆ పుస్తకాన్ని కూడా గడగడా చదువుతూ విస్పష్టంగా అర్థాలన్నింటినీ చెప్పారు. ఆశ్చర్యపోయిన ఇన్స్పెక్టర్ గారు ఈ పిల్లాడు 1వ క్లాసులో ఎందుకని 3వ క్లాసులో వేసేశారు. తండ్రి గారికి ఎటువంటి విచిత్ర సంకల్పం కలిగిందంటే, ఇన్ని ఊళ్ళు తిరగడంలో పిల్లవాడికి సరిగ్గా చదువు రావట్లేదని ఇంగ్లీష్ చదువు మాన్పించి సంగీతంలో ప్రవేశపెట్టారు పిల్లవాడిని. కొన్నాళ్ళు సంగీతం నేర్చుకున్నారు. ఇలా జరుగుతూ ఉండగా 8వ సంవత్సరంలో ఆ గినికి ఉపనయనం చేశారు. ఆ ఉపనయనం చేస్తున్నటువంటి సందర్భంలోనే కంచి పీఠానికి 66వ పీఠాధిపతి పేరు, 64వ పీఠాధిపతి పేరు కూడా చంద్రశేఖర పరమాచార్యుల వారి. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అక్కడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతములలో పర్యటిస్తుండగా వారికి కబురు చేశారు. ఇలా మా అబ్బాయికి ఉపనయనం జరుగుతోంది అన్న కబురు పంపిస్తే ఆయన మంత్రాక్షతలని పంపించారు. ఆ మంత్రాక్షతలు పిల్లవాడికి ఆశీపూర్వకంగా శిరస్సును ఉంచారు.
8వ సంవత్సరంలో ఉపనయనము జరపబడినటువంటి పిల్లవాడు ప్రతిరోజు సంధ్యావందనం చేసేవాడు. చిన్నతనంలో స్వామినాథుడు కోటు వేసుకునేవాడు. కోటు వేసుకుని ఏటిగట్టుకు వెళ్ళి ఆడుకుని ఇంకా అసుర సంధ్య వేళ అయిపోతోంది అనగానే ఆ కోటు చొక్కా వేసుకున్నటువంటి నిక్కరు విప్పి అవతల పారేసి గభాలన ఏట్లో దూకేవాడు. దూకి స్నానం చేసి పిల్లలందరూ కూర్చుని సంధ్యావందనం చేసేవారు. చేసి ఇంకా బాగా చీకటి పడే వరకు ఆడుకుని మళ్ళీ కోటు వేసుకుని ఇంటికి వచ్చేవారు. ఒకనాడు వాళ్ళ అన్నగారికి కోపం వచ్చి, ఎరా మన వంశంలో ఇంతకు ముందు వాళ్ళందరూ వేదం చదువుకున్నారు, మనం వేదం చదువుకోవడం లేదు, కనీసం సంధ్యావందనం కూడా చేయడం మానేశావా అన్నారు. అంటే నన్ను తప్పు పట్టకు, నేను సాయంకాలం అయ్యేటప్పటికి వేళ మీరిపోకుండా ఏటిలో స్నానం చేసి సంధ్యావందనం చేస్తున్నాను, నువ్వు నన్ను నిష్కారణంగా నిందిస్తున్నావు అన్నారు. సంస్కృతిలో ఎంత తేడాయో చూడండి. ఇవాళ చిన్న చిన్న పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుని పెద్దవాళ్ళు నాన్న సారీ నాన్న, ఏమనుకోకు నాన్న, సారీ నాన్న అని బతిమాలుతుంటారు. చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళు సారీ చెప్పడం అన్నది మన సంస్కృతిలో లేదు. అలా చెప్పకూడదు. పిల్లవాడు సంధ్యావందనం చేసినా కూడా అధిక్షేపించానని అన్నగారు గణపతి శాస్త్రి గారు పూజామందిరంలోకి వెళ్ళి లెంపలేసుకుని నమస్కారం చేశారు. పిల్లవాడిని నిష్కారణంగా మందలిస్తే పెద్దలు పూజామందిరంలో క్షమార్పణ చెప్పేవారు పూర్వం. అంత గొప్ప సంప్రదాయం కలిగినటువంటి కుటుంబం ఆ కుటుంబం. అమ్మగారి మడి అసలు నిప్పులు కూడా కలిగేవారు ఆవిడ, అంత మడి. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వారు ఒకనాడు, నేను చెప్పానే వీరికి కూడా సన్యాసాశ్రమం తర్వాత చంద్రశేఖరేంద్ర సరస్వతి అన్న పేరే ఉంచబడింది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి గిని కారు, 66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకనాడు దగ్గర గ్రామంలో విడిది చేసి ఉన్నారు. వారు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసినటువంటి యోగి పుంగవులు. వారి దర్శనం కోసమని తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ గినిని తీసుకుని వెళ్ళారు. వెడితే చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది. ఆ రోజులలో పీఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే ఎంత తాదాత్మ్యతతో చేసేవారంటే, పైగా కంచిలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం. దాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి 5 లింగములలో ఒక లింగం ఇప్పటికీ కంచి పీఠంలో పూజింపబడుతుంది. ఆ లింగాన్ని పూజించేటటువంటి పీఠాధిపతి అయినటువంటి సన్యాసి వివాహము లేకుండా బాల్యము నుంచే సన్యసించిన వాడై ఉండాలి. కంచి పీఠానికి అదో నియమం ఉంది. అందుకని 9 కాలముల యందు కూడా పూజ చేస్తుండేవారు, 6 కాలముల యందు పూజ చేస్తుండేవారు. ఆ యోగలింగానికి అర్చన చేసేటప్పుడుట ఆనాడు పీఠాధిపతుల చేతులలోకి ఒకవేళ 3 ఆకులు లేనటువంటి మారేడు దళములు 2 ఆకులున్నవి 1 ఆకు ఉన్నవి చేతిలోకొచ్చినా వారు చెయ్యి చాపి ఆ బిల్వదళాలు ఇలా పట్టుకుని తిప్పి చంద్రమౌళీశ్వర లింగం మీద వేస్తుంటే 3 ఆకులున్నవి లింగం మీద పడేవిట, 3 ఆకులు లేనివి వెనక్కి జారిపోయేవిట. అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన చూడడానికి కొన్ని వేల మంది వెళ్ళి చూసేవారు. వారు ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి వంక చూసి కన్నుల వెంట నీరు కారుస్తూ తాదాత్మ్యత చెందుతూ అలా ఉండిపోయేవారు. అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుండగా పీఠాధిపతులలో వచ్చేటటువంటి వర్చస్సులో ఉన్న మార్పు చూడడానికి తండోపతండాలుగా వెళ్ళి చూసేవారు. అంత గొప్పగా ఉండేది ఆ పీఠాధిపతులు, వాళ్ళ నియమాలంటే ఆ రోజుల్లో. అందుకని అదిగో అలాంటి శక్తి కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామంలో చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే దాన్ని చూడడం కోసమని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కుమారుడైన గినితో కలిసి బయలుదేరి వెళ్ళారు. వెడితే చిత్రం ఏమిటంటే కొన్ని వేల మంది కూర్చుని ఉన్నారు. ఇన్ని వేల మంది కూర్చుని ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చూపు ఈ పిల్లవాడి మీద పడింది. ఈ పిల్లవాడు స్వామివారిని చూశాడు. ఇది ఆయన మాటల్లోనే చెప్పాలంటే సన్యసించేసి పరమాచార్యుల వారు అయిపోయిన తరువాత ఈ మాటలు చెప్పే ముందు కొంతసేపు ధ్యానమగ్నులైపోయారు. మొట్టమొదటిసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిని చూసినటువంటి గినిలో ఏదో మహత్తరమైనటువంటి ఆందోళన కలిగింది. కొన్ని జన్మలగా వారితో వీరికి సంబంధం ఉన్నట్టు, వారిని విడిచిపెట్టి ఇంక నేను ఉండలేనన్న భావన, నిరంతరము వారి పాదముల దగ్గరే ఉండాలనేటటువంటి కోరిక జనించిందిట. పిల్లవాడు అప్పటికే 10 ఏళ్లు లేవు. చంద్రమౌళీశ్వరారాధన పూర్తయింది. ఇన్ని వేల మందిలోంచి ఈ పిల్లవాడిని ఒక్కడే లోపలికి పిలిచారు ఆచార్యుల వారు. లోపలికి తీసుకెళ్లారు. ఆయన సింహాసనంలో కూర్చున్నారు.
ఈ గిని ఎదురుగుండా నిలబడ్డాడు. నీకు మార్కులు బాగా వస్తున్నాయా అని అడిగారు. వస్తున్నాయి అన్నారు. నువ్వు లీడరుగా ఉన్నావా క్లాసులో అని అడిగారు. ఏదో లీడర్గా ఉన్నాను అన్నారు. నువ్వు సంధ్యావందనం చేస్తుంటావా అని అడిగారు. చేస్తూ ఉంటాను అన్నారు. ఈ 3 మాటలు చెప్పడానికి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయిన తరువాత చంద్రశేఖరేంద్ర సరస్వతి గుండెలు బరువెక్కిపోయి ఈ మాటలు చెప్పడానికి వారు ఎంత తడువుతో గంభీరంగా మాట్లాడారు. ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది అని ఆ 3 ప్రశ్నలు ఎందుకు పరమాచార్యులు వారి జీవితాన్ని తదనంతర కాలంలో మార్చాయి అన్నదానికి సభలో ఉన్న పండితులు అనేక అర్థాలు చెప్పారు. చెప్తే పరమాచార్యులు వారు అన్ని వినన్నారు. మీరు మహాపండితులు, ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద అర్థాలు తీయగలిగిన వారు, ఏమో అందుకన్నారో అనలేదో అన్నారంతే. అంతరార్థాన్ని మాత్రం వారి ముఖత వారు చెప్పలేదు. ఒక అవ్యాజమైనటువంటి ఆనందాన్ని పొందారు. తండ్రి గారిని పిలిచి ఒక చిత్రమైన మాట చెప్పారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఈ పిల్లవాణ్ణి నీతో తీసుకురాకపోయినా పిల్లవాణ్ణి ఒక్కడిని ఆశ్రమానికి పంపిస్తుండు. పిల్లవాడికి ఎన్నేళ్ళండి? 10 ఏళ్ల లోపు. ఆశ్రమాలకు ఎవరెడతారు? ఇవాల్టి రోజుల్లో అయితే అసలు ఉపన్యాసానికి వెళ్ళాలంటేనే ఇప్పుడు ఎందుకండి ఉపన్యాసాలు అంటారు. ఇంకా ఆశ్రమానికి వెళ్ళాలంటే ఎంత వయస్సు ఉంటే వెళ్ళాలి. అలాంటి రోజులలో 10 ఏళ్ల లోపు పిల్లవాడిని పక్కన తల్లి తండ్రి లేకపోయినా తరచూ ఆశ్రమానికి పంపించమని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అడిగారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపించేవారు. ఈయన రోజు అస్తస్తమానం వెడుతుండేవారు, ఆశ్రమంలో కూర్చుంటూ ఉండేవారు. విచిత్రం ఏమిటంటే ఒకానొక నాడు కొన్ని వేల మంది సభలో ఉన్నారు. ఆనాడు మేనా ఎక్కి వెళ్ళిపోతున్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చాతుర్మాస్య దీక్ష కోసమని. వెళ్ళిపోతూ కొన్ని వేల మందిలో ఎక్కడో నిలబడి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి ఈ గిని అనబడేటటువంటి పిల్లవాడి వంక తీవ్రమైనటువంటి చూపు ఒకటి చూశారు. పరమాచార్యుల వారు ఎప్పటికీ ఆ చూపు గురించి చెప్తూ ఒక మాట చెప్పేవారు. పరమాచార్యుల వారంటే ఎంత మహాపురుషుడంటే, మన అదృష్టం నా దురదృష్టం ఏమిటంటే నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనం చెయ్యలేకపోయాను. నాకు అప్పుడు తెలియదు వారంత గొప్పవారని. కానీ వారు ఉండగా పుట్టి బుద్ధిరిగి పెద్దవాణ్ణి అయిన వాణ్ణి. కానీ ఎందుకనో ఈ జన్మలో నాకు ఆ అదృష్టం కలగలేదు. వారు ఉపాధిలో ఉండి కదలాడుతుండగా నేను వారి దర్శనం చేసుకోలేకపోయాను. కానీ ఎందరో వారి దర్శనం చేసి ఆనందం అనుభవించారు. ఆ పరమాచార్యుల వారు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడవలసి వస్తే పుస్తకాలు చదవడం అవి చేసేవారు కాదు. ఇప్పటికీ పరమాచార్యుల వారితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి పెద్దలు, వృద్ధులైపోయినటువంటి వారు కొంతమంది నాకు తెలుసు. వారు పరమాచార్యుల వారి గురించి చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తే పరమాచార్యుల వారి ఉపన్యాసాలు కూడా, వారి అనుగ్రహ భాషణాలు కూడా చాలా చిత్రంగా ఉండేవి. నాకు ఇందాక నాతో తిమ్మాజీరావు గారు మాట్లాడుతుంటే పరమాచార్యుల వారే స్ఫురించారు. ఒకనాడు సభలో వేదము అన్న మాట గురించి మాట్లాడవలసి వచ్చింది. అది ధారావాహిక అనుగ్రహ భాషణం చేశారు పరమాచార్యుల వారు. వేదము గురించి, వేదము 3, వేదము 4, వేదం అంటే ఏంటి, వేదంలో ఏం చెప్పారు, ఋగ్వేదం ఏంటి, యజుర్వేదం ఏంటి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి, ఆ వేదములో ఏ ఋషులు చెప్పారు, ఎందుకు ఆ పేర్లు వచ్చాయి, ఆ పేర్లు పెట్టడం వెనక రహస్యం ఏమిటి, పరమాచార్యుల వారు చెప్తుంటే చిత్రం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ ఇలా చెప్పగలిగినటువంటి వాడు మనకి దొరుకుతాడా అని ప్రపంచ వ్యాప్తంగా 150 భాషలలోకి మరునాడు అనువదింపబడేది ఆయన ఉపన్యాసం. వాషింగ్టన్ పోస్టుతో సహా అన్ని పేపర్లలో పడితే ప్రపంచ వ్యాప్తంగా చదివి పరమాచార్యుల వారి దర్శనానికి అక్రాస్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద గ్లోబ్ వచ్చి వారి దర్శనం చేసుకుని వేదం గురించి, ఉపనిషత్తు గురించి, ఈ కర్మభూమి గురించి, గీత గురించి దాసోహం అయిపోయారు అందరూ. అది పరమాచార్యుల వారి శక్తి అంటే. వారు ఒక్క శ్లోకానికి సుధా సింధోర్ మధ్యే సురబెటపి వాటి పరివృతే. ఈ మధ్య కాలంలో నేను పంచరత్న స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తుంటే వారితో కలిసి కొన్నాళ్ళు ఆయనతో పాటుగా ఆయన యొక్క సంచారంలో వెళ్లే అదృష్టాన్ని పొందినటువంటి ఒక మహాపురుషుడు నాతో ఒక మాట అన్నారు. కోటేశ్వరరావు గారు ఒకసారి అమలాపురం వచ్చారండి పరమాచార్యులు వారు. వారి దగ్గరికి వెళ్ళి పండితులు కూర్చుని మాట్లాడుతూ, స్వామి ఇవాళ మీ ముఖతః శ్లోకానికి వ్యాఖ్యానం వినాలనుంది,
ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేసి మమ్మల్ని అనుగ్రహించరా అని అడిగారట వేదిక ఎక్కుతుంటే. వారు వేదిక ఎక్కి కూర్చుని సుధా సింధోర్ మధ్యే సురవిటపి వాటీ పరివృతే అని కళ్ళు మూసుకుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసేవారట. చేసి మాట్లాడితే ఆని ముత్యాల మాటలు, ఎక్కడ స్పష్టతకి లోటు ఉండదు. ఎంత చిత్రమో తెలుసా అండి. భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన ఉపకారం, చంద్రశేఖర పరమాచార్యుల వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలను అన్నింటినీ వారు ఇన్స్టింక్ట్ గా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తే తర్వాత అవి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడ్డాయి వారు చేసిన అనుగ్రహ భాషణాలు. సరస్వతీదేవి వారి నాలుక మీద నడయాడేది. ఒకనాడు సభలో పరమాచార్యులు వారు ఒప్పుకున్నారు. కంచి కామాక్షి అమ్మవారితో ఎదురెదురు కూర్చుని మాట్లాడేవారు పరమాచార్యులు వారు. అది వారి స్థితి. అటువంటి మహాపురుషుడు కనుక ఆ పరమాచార్యుల వారు ఎంత చిత్రమైన స్థితి అంటే, అన్ని వేల మందిలో నించున్నటువంటి పిల్లవాడి వంక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక గొప్ప చూపు చూశారు. ఆ చూపుకి అర్థాన్ని నేను ఎన్నటికీ చెప్పలేను, అది చెప్పడానికి నాకు మాటలు చాలవని చెప్పుకున్నారు పరమాచార్యుల వారు. ఇన్ని శ్లోకాలకి వ్యాఖ్యానాలు చెప్పిన వారు ఎక్కడెక్కడో ఎక్కడా లేనటువంటి అర్థాలతో కూడినటువంటి వ్యాఖ్యానాన్ని తయారు చేసుకున్నామన్నటువంటి మహాపురుషులు పరమాచార్యుల వారి దగ్గరికి వెడితే వారు పుస్తకం పట్టుకుని దగ్గరికి వస్తే ఎందుకు వచ్చారో కూడా చూడకముందే పరమాచార్యుల వారు అనేవారు, మీరు ఈ శ్లోకానికి ఇలా వ్యాఖ్యానం చెప్దామని తయారు చేసుకుని వచ్చినట్టున్నారు, కానీ మీరు ఫలానా పుస్తకం ఒకటి తాళపత్ర గ్రంథం ఉంది, అందులో 87వ పుటలో ఉన్నటువంటి 3వ పారాగ్రాఫ్ ఒకసారి చదువుకు రండి అనేవారు. తంజావూరు సరస్వతి లైబ్రరీకి వెళ్ళి ఆ భాండాగారంలోంచి తాళపత్ర గ్రంథం తీసి ఆ పేజీలో 3వ శ్లోకాన్ని చదివితే ఆ 3వ శ్లోకానికి ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని అప్పటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వీరికి వచ్చినటువంటి భావాన్ని పూర్వం కొంతమంది మహానుభావులు వ్యాఖ్యానంగా చేసేసి ఉన్నారు. ఎక్కడ తెలిసేదో, వచ్చిన వారు ఎందుకు వచ్చారో ఎలా తెలిసేదో తెలియదు. అటువంటి స్థితిని పొందిన మహాపురుషుడు ఆనాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి నన్ను చూసినటువంటి చూపులకు అర్థాన్ని నేను చెప్పలేను, నాకు భాష చాలదన్నారు. అంటే మహాపురుషుల యొక్క దృక్కులు ఎలా ఉంటాయో చూడండి. అందుకని అమ్మవారికి మీనాక్షి అని పేరు. చూపులతో పోషించేస్తుంది తల్లి. అదిగో ఆ కామాక్షి అమ్మవారిని అర్చించి అర్చించి ఆ స్థితిని పొందారు కంచిపీఠంలో ఎందరో ఆచార్యులు. అందుచేత అదిగో ఆ పిల్లవాడిని అలా చూశారు. ఆనాటి నుంచి మరి ఏం మార్పు వచ్చేసిందో తెలియదు. ఇంట్లో చెప్పకుండా కూడా తెల్లవారుజాము 4 గంటలకు లేచి తెలుసున్న స్నేహితుడిని లేపుకుని వెళ్ళిపోతుండేవారు ఆ పీఠానికి. వెళ్ళిపోతే ఇంతమందిలో ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ పొద్దున్న ఇంటి రాగానే 2-3 గంటలు ప్రయాణం చేసి చూసినటువంటి ఆచార్యులు పొంగిపోయి పిల్లాడిని దగ్గర కూర్చోపెట్టుకుని అతనితో మాట్లాడుతుండేవారు. పోనప్పటికి గిని వేదం చదువుకున్నారా? వేదం చదువుకోలేదు. పోనీ ఉపనిషత్తులు ఏమైనా చదువుకున్నారా? చదువుకోలేదు. పోనీ ఏమైనా పంచనాటకాలు చెప్పుకున్నారా? ఏమీ చెప్పుకోలేదు. సంస్కృతమునందు ఏమైనా ప్రవేశం ఉందా? ప్రవేశం లేదు. మరి ఏమిటా పిల్లవాడి పట్ల ఆకర్షణ? తెలియదు. ఇలా వెళ్ళిపోతుండేవారు. పీఠాధిపతితో 2 రోజులు గడిపేసిన తర్వాత చిత్రం ఏమిటంటే, పాపం ఈయన పీఠాధిపతి దర్శనం కోసమని పరిగెడుతుంటే, ఆ రోజుల్లో పీఠాధిపతులు వెడుతుంటే చక్రవర్తులు వెడుతున్నట్టుగా వెడుతుండేవి. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు, రథాలు, పెద్ద పరివారం, ఇంతమంది వెళ్ళేవారు. పాపం నడవలేక ఒకనాడు గిని వెళ్ళి నన్ను గుర్రబండి ఎక్కించుకోమని అడిగారు. కార్వార్ అని పీఠానికి వెళ్ళేటటువంటి పరివారానికి అధిపతి ఉంటారు. అడిగితే ఆయన అన్నారు, శ్రీపీఠపు పరివారమునకు తప్ప గుర్రపు బండ్లు వేరొకరికి ఉపయోగించడానికి వీల్లేదు, నిన్ను ఎక్కించుకోమన్నారు. 11 ఏళ్ల పిల్లాడు కాలినడకన పరిగెత్తుకుంటూ అక్కడికి వెడితే ఆ విడిది చేసినటువంటి స్వామివారు చూసి పొంగిపోయి కార్వారిని పిలిచి గుర్రపు బండి ఎక్కించి 2 రోజుల తర్వాత ఇంటికి పంపించారు ఆ పిల్లాడిని. అలా పీఠాధిపతితో ఏదో తెలియనటువంటి గొప్ప అనుబంధం ఏర్పడిపోయింది. ఇలా ఏర్పడినటువంటి కొన్నాళ్ల తర్వాత ఇని పెద్దమ్మ గారి కుమారుడు ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎప్పుడు వేదం చదువుకోవడం తప్ప అసలు ఇంగ్లీష్ చదువు అన్నది చదువుకోలేదు. పైగా చిత్రం ఏమిటంటే, ఆయన కోప్పడడం నా జీవితంలో నేను చూడలేదు అని చెప్పుకున్నారు పరమాచార్యులు వారు. అటువంటి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో ఉండి చంద్రమౌళీశ్వరారాధనలోనూ నైవేద్యాల్లోనూ పాలు పంచుకుంటూ ఉండేవారు. చాలా అంతరంగికమైనటువంటి సేవకుడిగా ఉండేవారు ఆచార్యుల వారికి.
అలాంటి వారు వేదం చదువుకోవడం కోసమని వీరు కుంభకోణంలో ఉండగా వీరింట్లోనే ఉండి చదువుకుంటున్నారు. అంటే గిని యొక్క పెద్దమ్మ గారి కుమారుడు ఆయన అలా ఉండి వేదం చదువుకుంటున్నటువంటి రోజులలో ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి 1000 గ్రామాల స్వామివారని పేరు. ఉన్న ఊళ్ళో ఉండేవారు కాదు, అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఉండేవారు. ఆ పర్యటనలు చేస్తున్నటువంటి సమయంలో ఒకనాడు వారికి మసూచి వచ్చింది. ఆ మసూచి వస్తే ఆ రోజుల్లో ప్రభుత్వపు యొక్క నిబంధనలు కూడా అలాగే ఉండేవి. ఎవ్వరూ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఆఖరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆంతరంగిక పరివారం కూడా దగ్గరికి వెళ్ళి ముట్టుకునేవారు కాదు. అప్పుడు ఈ గిని గారి యొక్క పెద్దమ్మ గారి కుమారుడు ఆయన మాత్రం స్వతంత్రించి, నా శరీరం పడిపోయినా నాకు బాధ లేదు, నేను నా గురువు గారి సేవ మాత్రమే చేసుకుంటాను అని వెళ్ళి మసూచితో బాధపడుతున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క శుశ్రూష చేస్తున్నారు. చేస్తుంటే స్వామివారికి అప్పటికి 40 సంవత్సరాలు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి. ఆయన శరీరం ఇంకా పడిపోతుంది అని నిర్ణయానికి వచ్చేశారు. గినికి కబురు చెయ్యమన్నారు. అతనికి సన్యాసం ఇస్తాను, నా తర్వాత పీఠాధిపత్యం అతనికి ఇస్తానన్నారు. అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి పండితులు, ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు. ఆ పిల్లవాడికి గట్టిగా 13 సంవత్సరాల వయస్సు. సంస్కృతం చదువుకోలేదు, వేదం చదువుకోలేదు, గురుముఖత విద్య లేదు, సంధ్యావందనం తప్ప వేరొకటి తెలియదు, గట్టిగా చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కూడా చేత కాదు, మేరువుని అర్చించడం అంతకన్నా చేత కాదు. పైగా చదువుకున్న చదువు చూస్తే ఇంగ్లీష్ చదువు, అది కూడా మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడు. తండ్రి గారు చూస్తే ఇంగ్లీష్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంగ్లీష్ ఉద్యోగం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేసుకుంటూ అనేక ఊళ్ళు తిరిగినవాడు. వేదమునందు కాని ఇటువంటి పీఠముల యందు కాని మక్కువ ఉన్నట్టుగా కనపడినవాడు కాడు. పెద్దమ్మ గారు అబ్బాయి నిరంతరం మీకు శుశ్రూష చేస్తున్నాడు, ఆయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం ఇమ్మన్నారు. తలలో నాల్క. మహానుభావుడు వేదం అద్భుతంగా చదువుకున్నాడు. అందరికీ ఎంత సమయం పడుతుందో అందులో 4వ వంతులో వేదం నేర్చుకున్నాడు. ఆయనకి పీఠాధిపత్యం ఇమ్మన్నారు. అంటే ఆనాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు, ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. మహాపురుషుల యొక్క నిర్ణయం. మసూచి వ్యాధితో బాధపడుతూ, సన్నిపాత జ్వరంతో ఉంటూ, తెలివి తప్పిపోతున్న స్థితిలో నా తదుపరి పీఠాధిపతి గిని అవుతాడు, కానీ కబురంది గిని ఇక్కడికి వచ్చేంత వరకు నా శరీరము నిలబడదు. నా శరీరము పడిపోయిన తరువాత పీఠమునకు పీఠాధిపతి లేకుండా అయిపోతుంది. ఇప్పటి వరకు కంచి పీఠానికి నాతో కలిసి 66 మంది పీఠాధిపతులు వచ్చారు పరంపరాగతంగా. ఒక రోజు కూడా పీఠం ఖాళీగా లేదు. పీఠాధిపతి లేకుండా కంచి పీఠము ఉండకూడదు. శంకర భగవత్పాదాచార్యులు స్థాపించిన పీఠం ఈ పీఠం. అందుకని అత్యవసరంగా వారి పెద్దమ్మ గారి కుమారుడైనటువంటి ఈయనకి మహేంద్ర సరస్వతి అనేటటువంటి పేరుతో ఈయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం ఇస్తున్నాను. కానీ గినికి కూడా పీఠాధిపత్యం ఇచ్చి సన్యాసం ఇవ్వడానికి కావలసినటువంటి వస్త్రాల్ని, కమండలాన్ని, దండాన్ని సిద్ధం చేయండి అని చెప్పి, నేను అప్పటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ గినికి పీఠాధిపత్యము జరిగేటటువంటి సమయంలో ఇదిగో ఈ వస్త్రములు ధరింప చెయ్యండి, నేనే దగ్గరుండి పీఠాధిపత్యము సన్యాసము ఇచ్చినట్టు లెక్క అని వస్త్రములను కూడా సిద్ధం చేసేసి వారి శరీరం విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసిన తరువాత గిని గారి పెద్దమ్మ గారి కొడుకు అన్నగారికి పీఠాధిపత్యం ఇచ్చారు. ఆయన ఎంతకాలం పీఠాధిపత్యం చేశారో తెలుసా అండి? అంతటి మహానుభావుడు కేవలం 8 రోజులు. పట్టాభిషేకం కూడా జరగలేదు. పీఠాధిపతికి పట్టాభిషేకం చేస్తారు. చక్రవర్తికి ఎలా పట్టాభిషేకం జరుగుతుందో అలా చేస్తారు. ఆ పట్టాభిషేకం జరగక ముందే 8 రోజులలో ఈయనకి కూడా మసూచి వచ్చేసింది. ఇటువంటి స్థితిలో తొందరపడి రమ్మని గిని యొక్క కుటుంబానికి కబురు చేశారు. పిల్లవాడు, తల్లిదండ్రులు అందరూ బయలుదేరి గబగబా కంచి వచ్చారు. వారు లోపల వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, అయ్యో అంటే గిని వాళ్ళ అన్నగారికి కూడా మసూచి వచ్చింది కదా, సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వదిన గారి కుమారుడు. అందుకని అప్పటికి ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వదిన గారి భర్త అనగా తోడెల్లుడు శరీరం విడిచిపెట్టేశారు, పరమపదించారు. వదిన గారికి ఇంత కష్టం వచ్చింది. ఆవిడ కూడా పీఠంలో ఉండేవారు.
ఆవిడ్ని పలకరిద్దామని ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ఉన్నారు కాబట్టి ఖాళీ లేక ఎక్కడో అర్జెంటుగా క్యాంపు వెళ్ళవలసి వస్తే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వెళ్ళిపోయారు. తల్లిగారు మహాలక్ష్మమ్మ గారు పిల్లల్ని తీసుకుని ఈ స్వామినాథుణ్ణి కూడా తీసుకుని రైలు దిగారు. కంచిలో శంకరమఠంలోకి వెళ్లి విడిది చేసి స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తుంటే కంచిపీఠం నుంచి గుర్రపు బండి వచ్చింది. ఈ గినిని బండి ఎక్కమన్నారు. ఒక్క శ్రీపీఠపు పరివారానికి మాత్రం తప్ప అన్యుల్ని ఆ వాహనాల్లో ఎక్కనివ్వరు. ఆ బండి ఎక్కించుకున్నారు. పీఠానికి తొందరగా తీసుకురమ్మన్నారు అని ఎక్కించారు. ఎక్కించి తీసుకువెడుతున్నారు. తీసుకెడుతుంటే 13 ఏళ్ల పిల్లవాడప్పటికైనా స్వామినాథుడు ఆయన అనుకున్నాడు, మా అన్నయ్యకి మసూచి వచ్చింది కదా, నన్ను రమ్మన్నారులా ఉంది. అయినా మసూచి వచ్చిన అన్నయ్య దగ్గరికి నేను ఎలా వెడతాను? అన్నయ్య చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఉండగా, నైవేద్యం పెడుతూ ఉండగా, పీఠాధిపత్యం చేస్తూ ఉండగా నేను చూడాలనుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి ఏ సేవ చేయగలను పీఠానికి? నన్ను ఎందుకు పిలిపించారు అనుకుంటున్నారు 13 ఏళ్ల పిల్లాడు. ఆయనకి ఏం తెలుసు? గుర్రబండిలో కూర్చుని ఆలోచించుకుంటున్నాడు. గుర్రబండి వెళ్ళిపోతుంది, సంతోషంగా వెళ్ళిపోతున్నాడు పిల్లాడు. వెళ్ళిపోతుంటే ఆ గుర్రబండిలో కూర్చున్న పిల్లవాడు ఇప్పుడు ఎంతసేపు అయిన తర్వాత, ఎన్నాళ్ల తర్వాత మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు అలవోకగా. అంటే ఆ గుర్రబండి తోలుతున్నాయని అన్నాడు, ఇంకా నువ్వు వెళ్ళడం అన్నది లేదు. ఇంకా నువ్వు కంచిపీఠానికి ఆచార్యుడిగా ఉండిపోవడానికి వస్తున్నావు. ఇంకా నువ్వు మీ అమ్మగారి కుమారుడిగా, మీ అన్నదమ్ములలో ఒక అన్నదమ్ముడిగా ఉండడం ఇదే చిట్ట చివర. ఇంకా నువ్వు సన్యాసివి కాబోతున్నావు అన్నాడు. ఈ మాట వినగానే మొట్టమొదట గినికి జ్ఞాపకం వచ్చింది ఏమిటో తెలుసా అండి? ఆయన చెప్పుకున్నారు పరమాచార్యులు వారు 70 ఏళ్ల వయస్సులో, 86 ఏళ్ల వయస్సులో ఒకసారి ఉపన్యాసం చేస్తూ చెప్పుకున్నారు ఆయన సన్యాసం గురించి. ఈ మాట వినగానే ఆయనకి గుర్తొచ్చింది, ఆ రోజుల్లో పూజా మందిరాల్లో కంచిపీఠంలో ఉన్నటువంటి ఆచార్యుల ఫోటోలు ఉండేవి. నా ఫోటో కూడా తీసుకెళ్లి అలా పూజలో పెట్టి నాకు నమస్కారాలు చేస్తారులా ఉంది. నాకేం తెలుసునని సన్యాసం? ఇప్పుడు నేను ఇంకా ఆడుకోవడానికి ఉండదు. 3 పూటలా నాకు అన్నం తినడం అలవాటు. నాకు ఇప్పుడు అన్నం ఎవరు పెడతారు? పీఠాధిపత్యం అంటే సన్యాసం కాషాయం కట్టుకుని చేతిలో దండం పట్టుకుని చంద్రమౌళీశ్వరారాధన చేసుకోవడం ఏమిటి? నాకెక్కడి నుంచి వచ్చింది ఈ ప్రారంధం? నాకెందుకు ఈ సన్యాసం అని గుర్రబండిలో బోర్లా పడుకుని హోరుమని ఏడ్చేస్తాయి. ఏడ్చి లేచి కూర్చుంటున్నారు. గుర్రబండి వెళ్ళిపోతోంది, దగ్గరికి వచ్చేస్తోంది కంచిపీఠం. ఎక్కడ శంకరాచార్యుల వారి చేత స్థాపింపబడిన పీఠం, ఎక్కడ నేను? నాకు పీఠాధిపత్యం ఏమిటి? పీఠాధిపతులు వస్తుంటేనే చూసేవాణ్ణి. ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచి నమస్కారం చేస్తూ ఉంటారు. కొమ్ములు తిరిగిపోయిన మహాపండితులు కూడా వెళ్ళి నమస్కారాలు చేస్తుంటారు, సాష్టాంగం చేస్తారు. నాకు చూస్తే సంస్కృతంలో మాట్లాడటమే రాదు, వాళ్ళందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తే నేనేం చెప్పను అనుకుని బెంగ పెట్టుకుని ఇక్కడి వరకు చెప్పి పరమాచార్యుల వారు కాసేపు ఆగిపోయేవారు. ఉపన్యాసం చెప్తూ ఈ మాటల వరకు చెప్పి ఆకాశం వంక చూస్తూ కొంతసేపు ఉండిపోయేవారట. నిజంగా ఈ మధ్య కాలంలో పుట్టి పెరిగినటువంటి ఒక మహాపురుషుడి జీవితం చూడండి ఎంత ఆశ్చర్యమో. ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదుట. రామనామం చేసుకుంటూ కూర్చున్నారట. ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది. శ్రీరామ 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 అనుకుంటూ కూర్చున్నారు. కంచిపీఠం వచ్చేసింది. బండిలోంచి దింపేశారు. రా 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 తొందరగా రావాలి, అవతల మీ అన్నగారికి మసూచి వచ్చేసింది, జ్వరం వచ్చేసింది, ఆయన శరీరం విడిచిపెట్టేసేటట్టు ఉన్నారన్నారు. గబగబా లోపలికి తీసుకెళ్లారు. ఎక్కడ ఏం జరుగుతోందో ఆయనకి ఏం తెలియదు. ఏం జరుగుతోందో ఒక్క పిల్లవాడు బెంగ పెట్టుకుని అలా ఓ మూల నిలబడ్డాడు. నిలబడితే వాళ్ళ నాన్నగారితో అర్జెంటుగా తంతితో మాట్లాడారు. ఆ రోజుల్లో టెలిగ్రాములు కదా. టెలిగ్రామ్ ఇచ్చి ఇలాది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కోరిక, మీ అబ్బాయికి పీఠాధిపత్యం ఇస్తున్నామని. తండ్రి గారు అక్కడి నుంచే తంతిలో సమాధానం ఇచ్చారు. అదే పరమేశ్వర నిర్ణయం అయితే నేను చెయ్యగలిగింది లేదు, అలాగే చెయ్యమని. ఎంత చిత్రం అంటే అసలు ఆ పిల్లవాడు ఆడుకుంటున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది. ఈ పిల్లవాడు అస్తమానం పీఠాలకు వెళ్ళిపోతున్నాడు ఏమిటని వెంకటరామయ్య గారని సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఇంటికి వెళ్ళి, ఒరే నువ్వు జాతకాలు బాగా చూస్తావు కదా, ఓసారి మా అబ్బాయి జాతకం చూడరా అని ఆయన ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి జాతకం చూపిస్తే ఆయన జాతకం అంతా చూసి, ఒరే ఏమి జాతకం రా, ఈ పిల్లవాడి పాదాల ముందు ప్రపంచం అంతా మోకరిల్లుతుందిరా రాబో కాలంలో, ఆ పిల్లాండి కాళ్ళు బాగా కడుక్కుని ఒకసారి రమ్మను అన్నారు. మామయ్య మామయ్య అనేవాడు వెంకటరామయ్య గారిని. గిని కాళ్ళు కడుక్కుని వచ్చి ఓ ఎత్తు బల్ల మీద కూర్చోరా అన్నారు. కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆ కాళ్ళు పైకెత్తి చూశారు. చూసి ఆ 2 కాళ్ళు తన తల మీద పెట్టుకుంటే పాపం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరిగెత్తుకొచ్చి, అదేం అపచారం రా, పిల్లాడి పాదాలు నీ తల మీద పెట్టుకుంటావేమిరా అన్నారు.
అంటే కన్నులంబట నీరు కారుస్తూ రే ఒక పాత్ర పట్టుకురారా, ఒక చెంబుతో నీళ్లు కూడా పట్టరమ్మని ఆ పాత్ర పిల్లవాడి పాదాల కింద పెట్టి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షణ చేసుకుని పాదములకు శిరస్సు పాటించి నమస్కరిస్తుంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూసి ఇదేం విచిత్రం రా, నేను జాతకం చూడమంటే నువ్వు నమస్కారాలు మొదలెట్టామన్నారు. రాబో కాలంలో చక్రవర్తులు కూడా ఈ పాదముల ముందు మోకరిల్లుతారా అన్నాడు. నమస్కరించడానికి నేను ఉంటానా, అందుకు ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను రా, అరికాళ్ళల్లో శంఖ చక్రాలు ఉన్నాయి అన్నారు. అంటే పాపం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనుకున్నారు, ఆ రోజుల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గొప్ప కోరిక ఏమిటో తెలుసా అండి, పిల్లాడు డిఈఓ అవ్వాలని. ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కదా. ఓహో మా అబ్బాయి తప్పకుండా ఏ డిఈఓ అవుతాడులా ఉంది, అందరూ నమస్కారాలు చేస్తారులా ఉంది అనుకున్నారు. ఇవాళ ఈ పిల్లవాడి పరిస్థితి తంతి ఇచ్చారు తండ్రి గారికి, సన్యాసం ఇస్తున్నాం పీఠాధిపత్యం ఇస్తున్నామని. అలాగే జరపమని ఆయన తిరుగుతంతి ఇచ్చారు. అమ్మగారికి అసలు తెలియదు పాపం. ఆవిడ అక్కడ శంకరాచార్యుల వారి మఠంలో ఉన్నారు, మఠం నుంచి బయలుదేరి గుర్రబండిలో వస్తున్నారు ఆవిడ. ఇక్కడ ఈ పిల్లవాడిని కూర్చోపెట్టారు, శిరోగుండనం చేయించేశారు, కాషాయాంబరాలు కట్టేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఇచ్చిన కాషాయం కట్టేసి చేతికి సత్యదండం ఇచ్చారు. ఇస్తే 13 సంవత్సరాల పిల్లవాడు ఇలా సత్యదండం చేత్తో పట్టుకుని కాషాయం కట్టుకున్నారు. పీఠాధిపతి పరమపదించాడు. తనకి ముందున్నటువంటి 67వ పీఠాధిపతి 8 రోజులు మాత్రమే ఉన్నారని చెప్పానే గినిగారి అన్నగారు, ఆయన శరీరం విడిచిపెట్టేశారు. తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఒక్కనాడు గురువు గారి దగ్గర కూర్చుని అసలు పీఠం ఎలా నడిపించాలో కూడా ఆయన నేర్చుకోలేదు. గురుముఖత విద్య లేదు. అటువంటి వారు పాపం 2 గురువులకి సమాధికి చెయ్యడానికి కావలసినటువంటి క్రతువంతా చేసేవారు. 6 కాలముల యందు యోగలింగమునకు పూజ జరగాలి. 3 పూటల అన్నం తినడం అలవాటు పడిపోయిన పిల్లాడు తెల్లారకట్ట లేచి అనుష్ఠానం చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఖాళీ లేకుండా చీకటి పడిపోయేది. అన్నం తినడానికి చీకటి పడిపోతే ఇంక సన్యాసి అన్నం తినకూడదు, అన్నం తినడానికి కూడా ఉండేది కాదు. కంచిపీఠంలో ఒక నియమం ఉంది, వాళ్ళు పరాదేవత కామాక్షి అమ్మవారికి నమస్కారం చేస్తారు. అందుకని కంచిపీఠంలో సన్యసించిన వారు ఎక్కువగా తల్లికి ఎదురు పడరు. ఎందుకంటే తల్లి ఎదురు పడితే ఎంత సన్యాసైనా నమస్కారం చెయ్యాలి. అందుకని కంచిపీఠంలో నియమం ఏమిటంటే, ఒకవేళ పీఠాధిపతికి పూర్వాశ్రమంలో తండ్రి అయినా సరే సామాన్య భక్తులతో పాటే క్యూలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి. అమ్మగారికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యం ఉంది. అమ్మ పీఠాధిపతికి ఎదురుగా రావచ్చు, కానీ పీఠాధిపతే ముందు నమస్కారం చేస్తారు. అందుకని తరచూ పీఠాధిపతులు అమ్మ యొక్క దర్శనం చేయరు. తరువాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పర్యటనలకు వెడితే మా అబ్బాయి ఇప్పుడు అంతంత ప్రసంగాలు చేస్తున్నట్ట విందామని వాళ్ళ అమ్మగారు వచ్చి చాటునా మాటునా వింటున్నారని తెలిస్తే అర్ధంతరంగా అక్కడి నుంచి మారిపోయి వేరే ఊరు వెళ్ళిపోయేవారు పరమాచార్యులు గారు. ఎందుకని అంటే అమ్మ ముఖంలోకి చూస్తే పూర్వాశ్రమపు వాసనలు లోపలికి మళ్ళీ వస్తాయేమో అని. 13 ఏళ్ల పిల్లవాడు సన్యాసం తీసుకుంటే పరమాచార్యులు వారు చెప్పుకున్నారు, నేను తీసుకున్న సన్యాసం వైరాగ్యంతో తీసుకున్నది కాదు. నాకు ఎందుకంటే వైరాగ్యం అంటే ఏమిటో తెలియదు అసలు ఆ వయస్సులో. పోనీ శంకరాచార్యుల వారిలా ఏ నీళ్లల్లోనో కాలికి మొసలు పట్టుకుని సన్యాసం తీసుకున్నానా అంటే అసలే తీసుకోలేదు. అలాగా నాకు అసలు సన్యాసం అంటే ఏమిటో తెలియనటువంటి రోజులలో సన్యాసం నన్ను వరించి వచ్చి పట్టుకుంది. నేను సన్యాసం తీసుకున్నాను. ఆ రోజులలో ఆయన బెంగ ఒక్కటేట, అమ్మ బాబోయ్ ఆదిశంకరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి పీఠం, మహామహులైనటువంటి వారు అధిష్ఠించినటువంటి పీఠం, ఈ పీఠంలో నేను పీఠాధిపతిగా కూర్చోవడం వల్ల వారి పేరుకి కళంకం రాకూడదు, నేనంత జాగ్రత్తగా ప్రవర్తించాలనుకున్నారట. దీనికి శంకరాచార్యుల వారి కృపే నాకు అండగా నిలబడుగాక అనుకున్నారు. 13 సంవత్సరముల పిల్లవాడు, మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో పరిస్థితి. ఆ రోజుల్లో పీఠాధిపతి బయటకు వస్తే జమీందారులు, సంస్థానాధీశులు, ప్రభుత్వాధీశులు ఎంతటి వారు కూడా వచ్చి సాష్టాంగ పడిపోయేవారు. అటువంటి పీఠాధిపత్యం, కనకపు సింహాసనం మీద కూర్చోవాలి, ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు, పెద్ద పరివారం. ఇదంతా కూడా ఈ రోజుల్లో రిపబ్లిక్ డే నాడు పెరేడ్ జరిగే ముందు రాష్ట్రపతిని తీసుకెళ్లి కవాతులో శాల్యూట్ చేయిస్తారే, అలా కంచిలో ఇప్పటికీ కూడా సంప్రదాయం ఏమిటంటే ఇవన్నీ నిలబడతాయి. నిలబడితే కార్వార్ అని ఉంటారు, ఆయన వచ్చి సంస్కృతంలో పిలుస్తారు. పిలిస్తే ఆచార్యులు వెడతారు. సత్యదండం పట్టుకుని వెడితే ఒక్కసారి ఆ ఏనుగుల దగ్గర నుంచి ఆ కవాత్ అంతా చూస్తారు, పరివారాన్నంతటిని. ఆనాడు గుర్రపు బండి ఎక్కుతానంటే నన్ను ఎక్కనిచ్చేవు కావు,
ఇవాళ ఇవన్నీ మీ పరివారం అని నాకు చూపిస్తున్నావు అన్నారు స్వామి. అంటే ఆ కార్వార్ అన్నాడు, క్షంత వ్యూహం స్వామి, నన్ను క్షమించండి, నాకు తెలియదా నాడు మీరు పీఠాధిపతులు అవుతారని అన్నాడు. అలా పీఠాధిపతులైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికిట పండితులు చెప్తుండేవారట, ఆశ్రమంలో ఉండేవారు, నువ్వు సత్యదండం ఎప్పుడూ కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఎప్పుడూ చేత పట్టుకుని ఉండాలని. 13 సంవత్సరాల పిల్లవాడు ఏదైనా చేత్తో పట్టుకుని నిలకడగా ఉంటాడా? ఈయనకి ఎప్పుడు సత్యదండం విడిచిపెట్టేసి ఎక్కడికో వెడుతుండేవారు. అలా సత్యదండం విడిచిపెట్టకూడదు, ఎప్పుడూ చేత్తో పట్టుకోవాలనేవారు. ఎంత నియమం చేసేసుకున్నారంటే దాన్ని, ఈ చెప్పినటువంటి పండితుడు రోజుకి 2-3 గంటల కన్నా పీఠాధిపతి పడుకోవడానికి వీల్లేదంటే కార్యక్రమాలు అలా ఉండేవి పీఠాధిపతులకి. పాపం 13 ఏళ్ల పిల్లవాడు రోజుకి 8 గంటలు పడుకునేవాడు, 2-3 గంటలు పడుకునేవారు ఆయన. పడుకుంటే ఒకనాడు పండితులు లోపలికొచ్చి బాగా వెలుగుతున్న దీపాన్ని తగ్గిద్దామని లోపలికి వచ్చారట. వస్తే కండువాతో ఆ సత్యదండాన్ని నడువుకి గట్టిగా కట్టుకు పడుకుని ఉన్నారట. మర్నాడు లేచాక అడిగారట, అదేమిటి సత్యదండాన్ని నడుము కట్టుకు పడుకున్నారేమిటి మీరని. అంటే మీరు చెప్పారు కదా, ఎప్పుడు యజ్ఞోపవీతాన్ని ఎలా విడిచిపెట్టకుండా బ్రహ్మచారి ఉంటాడో అలా సత్యదండాన్ని విడిచిపెట్టకుండా ఉండాలన్నారు కదా, అలవాటు అయ్యేంత వరకు అలా కట్టేసుకుంటున్నాను నడువుకన్నారు. ఎంత కష్టపడ్డారో చూడండి మహానుభావుడు. ప్రయత్నపూర్వకంగా పీఠాధిపత్యంలో తన నియమపాలన చెయ్యడం కోసం పరమాచార్యుల వారు అంత శ్రమించారు. ధర్మానికి సంబంధించి, దేశంలో మతానికి సంబంధించి వచ్చేటటువంటి సమస్యల గురించి ప్రతిరోజు పీఠాధిపతి పేపర్లలో చదవాలి, వార్తాపత్రికలు. తను గట్టిగా 16-17 సంవత్సరాల వయస్సులో ఉండగా ఇవన్నీ చదవవలసిన అవసరం వచ్చింది పరమాచార్యుల వారికి. మేనేజర్ని పిలిచి ఎంత నియమం చెప్పారంటే, మీరు రోజు పేపర్ తీసుకుని లోపల ఏముందో కనపడకుండా దళసరి తెల్లటి అట్టలు పేపర్లో ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు అన్నింటి మీద అంటించేయండి. ఇది పీఠాధిపతి చదవవలసిన అవసరం లేని వార్తలు అని మీరు ఏవి నిర్ణయించుకుంటారో వాటన్నిటి మీద కాగితాలు అంటించేయండి. ధర్మమునకు మతమునకు సంబంధించిన విషయములు ఏముంటాయో అవి మాత్రమే ఉంచి వార్తాపత్రికను ఆ దగ్గరికి తీసుకురండి. ఒక్క అటువంటి పత్రిక మాత్రమే నేను చదువుతాను. అలాగే చదివారు. 86 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత చంద్రశేఖర పరమాచార్యుల వారు కూర్చునుండగా ఒక వర్తకుడు ఒకరు వచ్చి పక్కన కూర్చునున్నారు. కూర్చునున్నప్పుడు లోపలికి పేపర్ వస్తే ఆ రోజున ఒక పొరపాటు జరిగింది. ఒక అడ్వర్టైజ్మెంట్ మీద పేపర్ అంటించడం మరిచిపోయారు. పేపర్ లోపలికి వచ్చేస్తే పరమాచార్యుల వారు యథాలాపంగా పేపర్ తిప్పారు. అందులో రేజర్ అడ్వర్టైజ్మెంట్ ఉంది. ఉంటే పరమాచార్యుల వారు అది చూసి అడిగారు, ఇది ఏమిటి ఈ పరికరం అని అడిగారు. అడిగితే దాన్ని రేజర్ అంటారు స్వామి, ఏదో అడ్డం చేసుకుంటారు మగవాళ్ళు అన్నారు. అంటే పరమాచార్యులు వారు అన్నారు, మరి ఇక్కడ ఆడవారి బొమ్మ వేశారు ఎందుకు అని అడిగారు. అడిగితే అక్కడ ఆడవారి అవసరం ఉన్నా లేకపోయినా వ్యాపారాభివృద్ధికి ఇలా వేసుకోవడం అలవాటైపోయింది ప్రపంచంలో స్వామి అని చెప్పారు. లౌకికానికి ఎంత దూరంగా ఉండేవారో మీరు చూడండి పరమాచార్యులు వారు. ఉంటే పరమాచార్యులు వారు ఈ వర్తకుడి వంక చూసి అన్నారు, అంటే బహుశः నా పేరు నువ్వు వాడుకుంటున్నట్టు అన్నారు. ఈయన పేరు వాడుకుని ఆయన వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. ఇది ఈ వాత పెట్టడానికే మర్చిపోయారు ఆ రోజున వార్తాపత్రికలో కాగితం అంటించడం. అంత అద్భుతంగా మాట్లాడేవారు. 16వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి పరమాచార్యులు వారిని దూరంగా ఉన్నటువంటి ఒక ఊరు తీసుకెళ్లి పెద్ద పెద్ద సంస్కృత పండితుల్ని తీసుకొచ్చి నియమించి ఆయనకి గొప్ప గొప్ప నాటకాలు, గీతాభాష్యం, ప్రస్థానత్రయం ఇవన్నీ చెప్పిస్తూ ఉండేవారు. విచిత్రం ఏమిటో తెలుసా అండి, పరమాచార్యుల వారి జీవితంలో గణపతి శాస్త్రి గారని ఒక గురువు గారు ఉండేవారు. ఆయన సంస్కృతాంధ్రముల యందు తిరుగులేని మహాపండితుడు. శంకరుల గీతాభాష్యం పుస్తకం లేకుండా చెప్పేవారు ఆయన. ఆయన ఒకనాడు కావేరీ నది ఒడ్డున పరమాచార్యుల వారిని కూర్చోపెట్టి పాఠం చెప్తున్నారు. చెప్తుంటే పరమాచార్యులు వారు కింద ఒక పుల్ల మొక్క తీసి కావేరీ నది ఇసుక ఒడ్డున ఏదో రాస్తున్నారు. ఇది చూశారు గురువుగారు. మరునాడు పాఠం చెప్పడానికి వచ్చినప్పుడు ఒక నమస్కారం పెట్టి, అయ్యా నేను గ్రామాంతరం వెళ్ళిపోతున్నాను మా ఊరు, మీరు గీతాభాష్యం వేరొకరితో చెప్పించుకోండి అన్నారు. మీకు ఏదో కోపం వచ్చింది నా మీద, అసలు కారణం చెప్పండి, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని అడిగారు. అడిగితే ఆ గురువు గారు అన్నారు, మా దురదృష్టం సాధారణంగా ఎక్కడైనా మేము గీతాభాష్యం లాంటివి చెప్పడానికి వెడితే మమ్మల్ని కొంచెం ఉన్నతమైన ఆసనం మీద కూర్చోపెట్టి శిష్యులు కింద కూర్చుంటారు.
శిష్యులు మాకు నమస్కారం చేస్తారు, మేము శిష్యులకి ఆశీర్వచనం చేస్తాం. శిష్యుల్ని మేము శాసించి మాట్లాడతాం, శిష్యులు భయపడుతూ చేతులు కట్టుకుని వింటారు. ఇక్కడ దురదృష్టం, మీరు పరమ ఆచార్యులుగా ఉన్నారు, పీఠాధిపతులుగా, మేము పౌరాణికులుగా ఉన్నాం. మేము మీకొచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ప్రవర చెప్పుకుని కింద కూర్చుంటాం, మీరు సింహాసనంలో కూర్చుంటారు. మీరు మా వంక శాసకత్వంతో చూస్తారు, మేము మీ అనుగ్రహం కోసం చూస్తాం. మేము మీకు పాఠం చెప్తాం, మీరు చాలా టీవీగా దాన్ని వింటూ ఉంటారు. ఇలా పాఠం మేము చెప్పలేము, అందుకని మేము బయలుదేరుతామన్నారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అన్నారు, మీ బాధ నాకు అర్థమైంది. ఇన్నాళ్లుగా పాఠం చెప్పడానికి అడ్డురాని ఈ బాధలు ఇవాళ ఎందుకు గుర్తొచ్చాయంటే, నిన్న మీరు కావేరీ నది ఒడ్డున నన్ను కూర్చోపెట్టి పాఠం చెప్పేటప్పుడు మీరు చెప్తున్నటువంటి పాఠాన్ని శ్రద్ధగా వినకుండా పుల్ల ముక్క తీసుకుని కావేరీ నది ఒడ్డున ఉన్నటువంటి ఇసుక తిన్ను మీద నేను ఏదో రాస్తూ ఉండడం మీ ఆగ్రహానికి కారణమైంది. కానీ నిన్నను మీరు చెప్పిన పాఠం నేను శ్రద్ధతో వినలేదని మీరు అనుకుంటున్నారు. మీరు వినండి, నేను చెప్తున్నానన్నారు. అని గీతలో ఆయన ఎక్కడ ఏ శ్లోకం చెప్పారో ఆ శ్లోకం చెప్పేటప్పుడు శంకరాచార్యుల వారు వ్యాఖ్యానం ఏం చేశారని చెప్పారో, వారు సొంతంగా ఎంత చెప్పారో అన్నిటినీ వారు చెప్పిన మాటలలో ఒక మాట కూడా మార్చకుండా గంట సేపటి ప్రసంగాన్ని మళ్ళీ చెప్పేశారు. చెప్పి మీరు చెప్పినంత వరకే కాదు, గీతా భాష్యంలో ఆ శ్లోకానికి అద్వైత పరంగా ఈ వ్యాఖ్య కూడా చెయ్యొచ్చు చూడండి అని సంస్కృతంలో తాను మిగిలిన విషయం చెప్పారు. చెబితే ఆశ్చర్యపోయి గణపతి శాస్త్రి గారు సాష్టాంగం చేశారు. చేసి మీకు కొన్ని అధ్యాయాల గీతాభాష్యం చెప్పాలనుకున్నాను, నాకు ఇప్పుడు అర్థమైంది మీరెవరో తెలుసా? మీరు సాక్షాత్తుగా పరమశివుడే మళ్ళీ కదిలి ఈ జన్మలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిగా వచ్చారు. అందుకని మీరు పుట్టనం జయనామ సంవత్సరంలో పుట్టారు. పీఠాధిపతులుగా జైత్రయాత్ర చేసి తిరిగి మళ్ళీ అద్వైత సిద్ధాంతాన్ని ఆవిష్కరించడం కోసమని మీరు జన్మించారు. మీరు జన్మించినది కృష్ణపక్షంలో జన్మించారు. అందుకే మీ నోటి వెంట సంతతము నారాయణ 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 అంటుంటారు. మీరు అనురాధ నక్షత్రంలో జన్మించారు. అనురాధ నక్షత్రానికి 2 ప్రధానమైన లక్షణాలు ఉంటాయి. ఒకటి మృదుత్వము, 2 మిత్రత్వము. వారు మాట్లాడేటటువంటి మాట సంతతము మృదుత్వంతో ఉంటుంది, శాసించి మాట్లాడరు. కానీ వారు శత్రువులు తమ మీద చేసేటటువంటి కుట్రలు తెలిసినా క్షమించగలిగినటువంటి ఔదార్య బుద్ధితో ఉంటారు. పైగా ఎటువంటి వారినైనా సరే వీరి మాటలు మారుస్తాయి. అలా మాట్లాడగలిగినటువంటి మాట నేర్పు, అటువంటి మృదు స్వభావం ఆ నక్షత్రంలో పుట్టిన వారికి ఉంటుంది. మీరు పీఠాధిపతిగా వచ్చారు కనుక అనురాధ నక్షత్రంలో పుట్టారు. మీరు వసంత ఋతువులో పుట్టారు, మాధవ మాసంలో పుట్టారు. శంకర భగవత్పాదులు పుట్టినటువంటి ఈ మాసంలో మల్లెపువ్వు వస్తుంది, మామిడి పండు వస్తుంది. మీ మాటలకి సర్వకాలముల యందు భగవత్ సంబంధమైనటువంటి వాసన, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇప్పించగలిగినటువంటి మోక్షదాయకమైనటువంటి మాటల శక్తి, అటు జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే నమః అంటారు. మీరు రగిలిపోతున్నటువంటి జ్ఞానాగ్ని ఇవాళ ఒక శరీరం అనేటటువంటి స్వరూపంతో కారణజన్ములై వచ్చారు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు జటాజూటము విడనాడి బాలచంద్రుని విడనాడి గంగవీడి మరియు గౌరవీడి భువిని వెలసినట్టి భవుడవు నీవందు చంద్రశేఖరేంద్ర సమయమీంద్ర అని కాళ్ళ మీద పడ్డారు. మీరు సాక్షాత్తు శంకరుడే. జటాజూటాన్ని పక్కన పెట్టారు, బాలచంద్రుణ్ణి పక్కన పెట్టారు, గంగని పక్కన పెట్టారు, గౌరిని పక్కన పెట్టారు. 4 శిష్యులతో కూడిన శంకరాచార్యుల వారు 5 మూర్తులుగా కనపడినటువంటిది ఒకరిగా మీరు వచ్చారు. అందుకని పంచానన లగ్నంలో వచ్చారు. మీరు నిమిత్త మాత్రంగా మా దగ్గర వింటున్నారు, కానీ మీ అంత మీకుగా సమస్తము స్ఫురణలోకి వస్తున్నాయి. ఇది మీరు కారణజన్ములై జన్మించినటువంటి ఒక గురుస్వరూపం. మీకు గీతాభాష్యం సంపూర్ణంగా చెప్పానన్నటువంటి అదృష్టం నాకు కలగనివ్వండి. నేనే మీకు గీతాభాష్యం చెప్పుకుంటానని సాష్టాంగ దండ ప్రణామం చేశారు. మీకు ఆ భాగ్యము కలుగుగాక, మీరే నాకు గీత చెప్దురు గాని అన్నారు. ఇది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క స్వరూపం. అటువంటి మహానుభావుడు తరువాతి కాలంలో అమ్మవారికి జంబుకేశ్వరంలో తాటంకాల్ని పునఃప్రతిష్ఠ చేసి
గొప్ప గొప్ప దీక్షలు నిర్వహించి ఒక్కొక్క యాగం ఎలా జరగాలో, ఒక్కొక్క యజ్ఞం ఎలా జరగాలో, పరమాచార్యుల వారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? 13 సంవత్సరాల వయస్సులో ఆయన కొత్తగా పీఠాధిపత్యం స్వీకరిస్తే మొట్టమొదటి రోజున చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కోసమని వెళ్ళారు. వెళ్ళి యోగలింగానికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేస్తున్నప్పుడు ఆశ్రమంలో ఉన్న పండితులు అన్నారు, మీరు అభిషేకం చేసేటప్పుడు అభిషేకము చేయబడుతున్నటువంటి శివస్వరూపము ఒకటి, మీరొకటి అన్న భావన మీకు ఉండకూడదు. రెండూ ఒకటే అన్న భావనతో మీరు అభిషేకం చెయ్యాలన్నారు. అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పండితుల వంక తిరిగి అన్నారు, అభిషేకము చేస్తున్నప్పుడే ఆ భావన ఉండాలా? అన్ని కాలముల యందు ఉండవలసిన భావన అదే కదా అన్నారు. పండితులకి తల తిరిగిపోయింది. 13 ఏళ్ల పిల్లాడు, మిషనరీ స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడా ఈ పిల్లాడు? మనం చెప్పినది ఏమిటి, ఆ పిల్లాడు చెప్తున్నది ఏమిటి? అంటే ఎంత అద్వైత స్థితిలో ఉన్నారో చూడండి. ఆయన ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్థితి? ఇది మన వాక్కులకు అందదు, ఇది మన ఊహకు అందదు. ఇది పరమాచార్యుల వారి యొక్క లక్షణం. వారు ధర్మపాలనం అంటే ఎలా చేసేవారో తెలుసా అండి? ఇంత స్థితిని పొందినటువంటి పరమాచార్యుల వారు 20-25 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండగా ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ పెద్ద పెట్టున రోదన చేస్తూ ఆశ్రమానికి వచ్చింది. వచ్చి మేనేజర్ గారిని కలిసి, నేను ఒక్కసారి పీఠాధిపతిని కలుసుకుని నా కష్టం చెప్పుకోవాలి, నాకు అనుమతినివ్వండి అంది. స్వామివారు ఈ వెనక గదిలోనే వేయించేసి ఉన్నారు, లోపలికి వెళ్ళమన్నారు. లోపల స్వామివారి చెవిన ఎలా పడిందో తెలియదు. మేనేజర్ గారు, ముందు మీరు ఒకసారి లోపలికి రండి అన్నారు. లోపలికి వచ్చారు. వస్తే పరమాచార్యుల వారి శిరస్సుని ఎప్పుడు ఏకవస్త్రం ఇలా కప్పు ఉంటుంది. సత్యదండాన్ని తీసి పక్కన పెట్టి తమ తల మీద ఉన్న ముసుగు వక్షస్థలాన్ని కప్పుతూ ఆచ్ఛాదించిన వస్త్రాన్ని పక్కకి తీసి, నేను ఎలా కనపడుతున్నానని అడిగారు. అడిగితే, మీరు మూర్తీభవించిన కామాక్షి స్వరూపంగా నాకు కనపడుతున్నారు అన్నారు. ఈ శరీరం ఎలా కనపడుతోందని అడిగారు. నిండు యవ్వనంలో మిసమిసలాడుతూ కనపడుతోందన్నారు. మీకు నేను కామాక్షీదేవిగా కనపడచ్చు. ఈ సమస్త ప్రపంచం కూడా ఇవాళ కంచి పీఠాధిపతిగా నన్ను ఆరాధిస్తోంది. శంకరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి సింహాసనం మీద నేను కూర్చుంటున్నాను. నాకు 25 సంవత్సరముల వయస్సు. ఈ ఉపాధికి కొన్ని లక్షణాలుంటాయి. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా, నేను ఉండడం కాదు, లోకము కూడా నన్ను విశ్వసించేటట్టుగా నా ప్రవర్తన ఉండాలి. యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ తన కష్టం చెప్పుకోవడానికి ఏకాంతంగా నా దగ్గరికి మీరు పంపుతారా? ఆమెతో నేను ముఖం చూసి మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. మీరు ఇక ఎప్పుడు పక్కన అతివృద్ధుడైన వాడు కాని, వేరొక అన్నగారు కాని, తమ్ముడు కాని, తండ్రి కాని, భర్త కాని, ఎవరో ఒకరు తోడు లేనటువంటి స్త్రీని నా వద్దకి ఏకాంతమునందు ఎప్పుడూ పంపవద్దు. ఒక్కతే స్త్రీ ఉండగా లోపల పరమ పీఠాధిపతులు మాట్లాడుతున్నారన్నటువంటి మాట ఎన్నడూ రాకూడదు. నేను మాట్లాడడం అంటూ జరిగితే పక్కన పురుషుడున్న స్త్రీతో మాట్లాడతాను, లేదా వృద్ధురాలైనటువంటి వేరొక స్త్రీని తీసుకుని నా దగ్గరికి రమ్మనండి. అలా కూడా పక్కన తోడు లేని వారిగా వచ్చానన్నారా, చంద్రమౌళీశ్వరుడికి చెప్పమనండి వాళ్ళ కష్టాలు. చంద్రమౌళీశ్వరుడు వింటే నేను విన్నట్టే. ఆ పూనికతో చెప్పుకోమనండి. ఒంటరి స్త్రీలతో నేను మాత్రం మాట్లాడను. ఎందుకని అంటే ఒక ధర్మం ఉంది. ఎంత సన్యాసికి కూడా లోపల తాను సన్యాసిగా ఉండడం కాదు, పైన కూడా అలా ప్రవర్తించి చూపించాలి ప్రపంచానికి. అందుకని నా కట్టుబాటు నాకుంది, నేను ఎన్నడూ అలా మాట్లాడను అని మళ్ళీ వస్త్రం తీసుకుని వేసుకున్నారు. ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే. ఎంత ధర్మబద్ధమైన నడువడో చూడండి. వారికి ఒకనాడు ఆశ్రమంలో వంటవాడొచ్చి వంట వడ్డించారు. వడ్డిస్తే పీఠాధిపతులు షడ్రశోపేతమైన విందు అరగిస్తారు, కానీ జింహకి లొంగరు. ఒకనాడు పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదండి. రమణ మహర్షిని చూసి శంకరాచార్యుల పీఠాల్లో ఉన్న ఒక పీఠాధిపతి అన్నారు, రమణులలా పుట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యమైన సన్యాసి ధర్మంలో ఉండొచ్చు. పీఠాధిపతికి తెల్లవారి లేస్తే ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం పిలుస్తుంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో ఏమైనా అనుమానాలు ఉంటే పీఠాధిపతుల దగ్గరికి వస్తారు. వాళ్ళు చెప్పింది ప్రమాణం, అంత జాగ్రత్తగా చెప్పాలి.
ప్రభుత్వాధికారుల దగ్గర నుంచి కోటీశ్వరుల వరకు వచ్చి నిలబడతారు. పెద్ద పెద్ద పండితులు వచ్చి నమస్కారం చేస్తారు. ఒక్కొక్క నాడు ఎంత చిత్రమైన లక్షణాలు వస్తాయి, సమస్యలు వస్తాయంటే పీఠాధిపతులకి సన్యాసికి ఆ సమస్య ఉండదు, పీఠాధిపతికి ఉండే సమస్యలు వేరు. పరమాచార్యులు వారు చెప్పుకు బాధపడుతుండేవారు, పీఠాధిపత్యం అంటే సామాన్యం కాదని. వారికి ఒకనాడు వంటవాడు భోజనం వడ్డించాడు. వడ్డిస్తే వారు భోజనం చేసి, ఈ పప్పు ఏ పదార్థంతో చేశావు అని అడిగారు. తోటకూర పప్పు అన్నాడు. ఓహో అలాగా అన్నారు. బావుందా స్వామి అన్నారు. బావుంది అని పొరపాటున వారి నోటి వెంట వచ్చింది. వాడు మరునాడు కూడా తోటకూర పప్పు వేశాడు, తిన్నారు. మూడవ నాడు కూడా తోటకూర పప్పు వేశాడు. ప్రతిరోజు తోటకూర పప్పు ఎక్కడిది అని అడిగారు. అడిగితే వాడన్నాడు, స్వామి మీరు తోటకూర పప్పు అంటే సంతోషపడుతున్నారు కదా, ఈ విషయం చెప్పి తమ శిష్యులందరికీ చెప్పాను, వాళ్ళు కట్టల కట్టల తోటకూర తెస్తున్నారు, అందులో మంచి తోటకూర ఎంచి పప్పు చేస్తున్నాను అన్నారు. అలాగా అన్నారు. చూడండి వారి పరిపక్వత చూడండి. ఆ వయస్సులో వంటవాడిని ఏమీ అనలేదు, వెళ్ళిపోయాడు వంటవాడు. మరునాడు మళ్ళీ భోజనం వడ్డించబోతున్నారు. ఈనాడు మేము భిక్ష స్వీకరించట్లేదు అన్నారు. కంచి పీఠాధిపతులు భిక్ష చేసేటటువంటి పద్ధతి కూడా చిత్రంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పరంపరాగతంగా వచ్చే పీఠాధిపతులు ఇంటికి భిక్ష వచ్చి భిక్ష పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది రహస్యం. ఆ తీసుకోవడం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. అవన్నీ సభాముఖంగా చెప్పేవి కావు కాబట్టి నేను చెప్పట్లేదు. ఒకనాడ అదృష్టం కలిగింది కాబట్టి నాకు తెలుసు. అందుకని ఆ కంచి పీఠాధిపతులు ఆ భిక్ష చేస్తున్నప్పుడు ఇవాళ భిక్ష చెయ్యను అన్నారు, ఆపేశారు. మరునాడు కూడా భిక్ష చెయ్యట్లేదు అన్నారు. మరి ఏమి తీసుకుంటారు అన్నారు. ఉసిరికాయంత గోమయము అంటే ఆవు పేడ, ఆచమనం చెయ్యడానికి గోమూత్రము తీసుకురండి అన్నారు. ఉసిరికాయంత ఆవు పేడ నోట్లో వేసుకునేవారు, గోమయాన్ని తీసుకుని చేతిలో వేసుకుని ఆచమనం చేసేవారు, అంతే. అలా వారం రోజులు అయిపోయాయి. పీఠాధిపతులు ముద్ద ముట్టడం లేదు. ఏమైందో తెలియక ఆశ్రమం అంతా తల్లడిల్లిపోయింది. పరుగు పరుగున వచ్చి స్వామి పాదముల మీద పడి అడిగారు, స్వామి మీరు ఎందుకని అసలు ఆహారం తీసుకోవట్లేదని, ఏమన్నా ఒంట్లో నలత చేసిందా, ఏమిటి కారణం చెప్పండి అని. అంటే అంత యవ్వనంలో ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పినటువంటి మాట వినండి. ఆయన అన్నారు, నేను రేపటి రోజున ఏదైనా ఒక గ్రామానికి వెడితే కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేయించేశారని నన్ను పిలుస్తారు, అనుగ్రహ భాషణం చెయ్యమని అడుగుతారు. నేను గురువు యొక్క స్వరూపంతో వేదిక మీద కూర్చుని ఇంద్రియములకు లొంగకూడదు అని ఉపన్యాసం చెప్తాను, ఈ శరీరము మీరు కాదని చెప్తాను. మహానుభావుడు శంకరాచార్యుల వారు కూర్చున్నటువంటి పీఠానికి పీఠాధిపతినై ఒక తోటకూర పప్పు రుచికి లొంగిపోయిన నేను జగద్గురు శంకరాచార్య అని పిలిపించుకోనా, పీఠాధిపతినని పిలిపించుకోనా, నేను 10 మందిని కూర్చోబెట్టి అనుగ్రహ భాషణం చేయనా? ఎక్కడుంది నాలిక యోగ్యత? ఏ నాలుక తోటకూర పప్పు రుచికి లొంగిందో దాన్ని గోమయంతో శుద్ధి చేస్తున్నాను, దాన్ని గోమూత్రంతో శుద్ధి చేస్తున్నాను. మరొక నాడు ఆ నాలుక రుచినందు ప్రవర్తించనంత కాలం దాన్ని అలా శుద్ధి చేస్తూనే ఉంటాను. ఈ మాట దేశములో పొక్కుతుంది. కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి తోటకూర పప్పు ఇష్టమని, తోటకూర పప్పుకి ప్రీతి పడిన వాడు పీఠాధిపతి. అందుకని ఈ పదవిలో నేను కూర్చుని ఈనాడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించాను, అందుకని శుద్ధి చేసుకుంటున్నాను నాలుకన్నారు. ఆ నాటి తర్వాత ఎన్నడూ పరమాచార్యుల వారి వడ్డించినటువంటి భిక్షలో పప్పు, కూర, పచ్చడి, పులుసు, లడ్డు అన్నీ కలపడమే తప్ప ఇది బాగుందన్న మాట కానీ ఇది బాగులేదన్న మాట కానీ ఇక వారి నోటి వెంట రాలేదు. ఇది పరమాచార్యుల వారి జీవితం అంటే. ఎంత కష్టమో చూడండి అలా నిలబడడం. సన్యాసాశ్రమంలో ఉన్నటువంటి వాడు ఇంద్రియానికి లొంగకుండా తను ఉన్నటువంటి ఆశ్రమంలోనికి పేరు అపఖ్యాతి రాకుండా తాను నిలబడగలిగేటట్టుగా ప్రవర్తించడం అంటే ఎంత అశిధారావ్రతమో చూడండి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పర్వాలేదు, సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు ఎంత కష్టపడతారో, ప్రతినిత్యం ఎంత ధర్మాన్ని అనుష్ఠానం చేస్తారో మీరు చూడండి. అందుకని ఈ జాతి కాషాయం కనపడితే మోకరిల్లుతుంది, భూమి మీద పడి సాష్టాంగం చేస్తుంది. అది ఈ దేశంలో కాషాయానికి ఉన్న గౌరవం.
అటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఒరుగంటి పూజ అని చేసేవారు కంచి పీఠంలో. ఎందుకు చేసేవారో తెలుసా అండి? ఆయన పీఠాధిపతి సర్వకాలముల యందు సింహాసనంలో కూర్చుని, ఇవాళ ఫలానా కేంద్ర మంత్రి గారు వచ్చారండి, ఫలానా ముఖ్యమంత్రి గారు వచ్చారండి, కంచి పీఠానికి లోటేమిటి? ఎన్ని హైకోర్టుల జడ్జీలు వస్తారో, ఎంతమంది అడ్వకేట్స్ వస్తారో, ఎంతమంది కోటీశ్వరులు వస్తారో, ఎంతమంది మహాపండితులు వస్తారో, వచ్చిన వాళ్ళందరినీ పీఠాధిపతి లోపల కూర్చుని రెండని ఒక్కొక్కరితో మాట్లాడి వాళ్ళని పంపించేసి వెళ్ళిపోతుంటే కొన్నాళ్లు పోయిన తరువాత అసలు దక్షిణామూర్తి స్తోత్రం పీఠాధిపతికి జ్ఞాపకం ఉండే అవకాశం ఉంటుందా? అందుకని వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒక ప్రేరణ కలిగించడం కోసం పరమాచార్యులు వారు ఎంచుకున్నటువంటి మార్గం ఏమిటో తెలుసా అండి? రాష్ట్రపతే రానివ్వనివ్వండి, ప్రధానమంత్రే రానివ్వండి, ప్రతిరోజు కంచిపీఠంలో పరమాచార్యుల వారు 1 గంట సేపు ఒరుగంటు పూజ అని ఉంటుంది, జపం చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో మిన్ను విరిగి మీద పడిపోనివ్వండి, బయటికి రారు, మాట్లాడరు. అంత పీఠాధిపతి కూడా జపం చేసుకుంటూ ఉండిపోతారు. అలా తాను చేశారు కనుకనే తాను ఏది చేశారో దాన్నే ఇతరులకు చెప్పేవారు. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఎక్కడికైనా వెడితే, నేను ఎంతకని నిజంగా పరమాచార్యుల వారి గురించి ఇవాళ చెప్పగలను, ఎంతటి మహాపురుషుడో చెప్పాలనుకున్నాను అంతే. నేను ఇందాక చెప్పానే కార్వార్ అని, ఆయనకి పెద్ద క్యాన్వాయ్ ఉండేది, అందులో ఏనుగులు ఎక్కచ్చు, గుర్రబళ్ళు ఎక్కచ్చు, లేదా వాహనములు ఎక్కచ్చు, పల్లకీలు ఎక్కచ్చు. ఇన్ని ఉంటే పీఠాధిపతి అయిన మొట్టమొదటి రోజున ఆయనకి ఎవరు నేర్పారండి సన్యాసాశ్రమ నియమాలు? ఇది పరమాచార్యులు వారు కారణజన్ముడు అనడానికి. ఆయన్ని తీసుకెళ్లి కార్వార్ పరివారాన్నంతటినీ చూపించి, మీరు ఏది ఎక్కితే దాని మీద అధిరోహించవచ్చు అన్నారు. అంటే పరమాచార్యులు వారు అన్నారు, సన్యాసికి నియమం ఏమిటో తెలుసా? సన్యాసి భూతముల పట్ల అత్యంత ప్రేమతో ఉండాలి. సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాడి యొక్క పదముల ఘట్టన చేత ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఎక్కువ భూతములకు హాని జరగకూడదు. చక్రములతో కూడినటువంటి రథములు కాని, లేదా 4 కాళ్లతో నడిచేటటువంటి జంతువుల మీద నేను కూర్చుని ప్రయాణం చేసినా వాటి వలన ఎక్కువగా భూతములకు హాని జరుగుతుంది. అందుకని నేను పాదచారినై నడిచి వెళ్ళిపోతాను. ఆనాటి నుంచి చిట్ట చివరి వరకు పరమాచార్యుల వారు ఎన్నడూ కారు కాని, వ్యాను కాని ఏది ఎక్కలేదు. ఎప్పుడు వెళ్ళినా కాలినడకన వెళ్ళిపోవడమే. ఎంత చిత్రమో తెలుసా అండి? తెల్లవారుజామున 3 గంటలు, రాత్రి 2 గంటల వరకు పరివారం ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఎన్ని అనుగ్రహ భాషణాలు చేయనివ్వండి, ఎంత పూజలు జరగనివ్వండి, 2 గంటలకి విశ్రాంతికి వెళ్ళిపోతే 3వ గంట అయ్యేటప్పటికి లేచిపోయేవారు. పరివారం అందరూ పడుకునేవారు. అందులో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అమలాపురంలో ఇవాళ వచ్చారు సభకి నాగభూషణ రావు గారని, ఇందాక ఇక్కడికి వచ్చి నన్ను పలకరించారు. వారు చెప్తుంటారు అమలాపురం వారు రావడం. ఎక్కడ ఉండేవారో తెలుసా అండి మహానుభావుడు పరమాచార్యులు వారు? ఎక్కడ నీరు ఉంటుందో, నదులు కాని, ఏర్లు కాని, చెరువులు కాని, ఇలాంటివి ఎక్కడుంటాయో అక్కడ పెద్ద పెద్ద చెట్ల కింద కడ్డువా పడుకుంటుండేవారు. పడుకుని మరునాడు ఆ తటాకంలో స్నానం చేస్తుండేవారు. ఇప్పటికీ కొన్ని ఫొటోస్ ఉంటాయి. వారు నమస్కారం చేయడం, వారు ఆ సత్యదండాన్ని ముంచడం, అడుగడుగున ధర్మమే. ఎలా నియమం పాటించాలో అలా పాటించేవారు. పరివారం నిద్రపోతుంటే 3 గంటలకి లేచి ముఖ ప్రక్షాళనం అయిపోయి అనుష్ఠానం చేసేసుకుని కమండలంలో నీళ్లు పట్టుకుని ఎవరో ఒక్కరిని ఒక చలుపు తెరిచేవారు. ఏ గుడ్డ పెట్టావు ఇలా అనేవారు. అమ్మ బాబోయ్, గురువుగారు లేచిపోయారు, అప్పుడే తెగిలిపోయారు, బయలుదేరండి అని చెప్పి వీళ్ళు ముఖ ప్రక్షాళనం చేసుకుని పడుకున్న ఆ బట్టల గుడ్డలు తీసి మూటలు కట్టుకుని అవతల గ్రామం చేరడానికి సిద్ధపడే లోపల 2 మైళ్ళ దూరం నడిచి వెళ్ళిపోయేవారు పరమాచార్యుల వారు. అప్పటికి ఎవ్వరి కోసం ఆగేవారు కాదు, వెళ్ళిపోతుండేవారు అంతే. పరివారం వెంటబడవలసిందే. అంత అలా ఉండేదైన ధర్మం అంటే. భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎంత గుర్తిరిగారంటే మహానుభావుడు, ఒకరు చెప్పక్కర్లేదు ఆయనకి, సమస్తమో ఆయనకి తెలుసు. ఇది కారణజన్ముడంటే. ఇది అంత కారణజన్ముడై, అంత జ్ఞాని అయి, గురుగీత అంటుంది ఆ ఆచార్య స్థితి ఎలా ఉంటుందంటే, జ్ఞాని స్థితి ఎలా ఉంటుందంటే, ఆయనకి వేరొకరు ఉంటారు, ఇంకా తానొక్కడే ఉంటాడు, తానే సర్వము నిండి నిబిడీకృతమైపోయి ఉంటాడు.
అట్లాంటి ఆత్మస్థితిలో ఉన్న వాడికి వేరొకడు వచ్చి తన కష్టం నోటితో చెప్పక్కర్లేదు, మనిషిని చూడగానే చెప్పేస్తారు. ఇప్పటికీ నాకు అమలాపురం వారు వచ్చినప్పుడు సామూహిక ఉపనయనాలు జరిగినప్పుట ఒక పిల్లవాడు తెలియక చంద్రశేఖర పరమాచార్యుల వారు విడిది చేసినటువంటి పర్ణశాల దగ్గర మెట్ల పక్కన ఒక పిల్లవాడు కూర్చుని ఉంటే పరమాచార్యుల వారు ఆ వటువులందరినీ చూసి సంధ్యావందనం చేసుకోమని చెప్పి కమండలం చేత్తో పట్టుకుని కర్ర చేత్తో పట్టుకుని బడిబడిగా నడుచుకుంటూ ఆ పర్ణశాల మెట్ల దాకా వస్తే ఆ పిల్లవాడు గభాలను లేచి నిలబడితే ఇలా చూశారటంటే ఆ పిల్లవాడి వంక వాడు మహాపండితుడయ్యాడు. ఇక్కడే ఉన్నారు నాగభూషణ్ రావు గారి సభలో అమలాపురం దగ్గర ఒక ఆవు మీద చెయ్యి వేశారు. ఆ ఆవు ఉన్నంత కాలం కనకవర్షం కురిసేసింది వాళ్ళ ఇళ్లలో. ఆ ప్రాంతాల్లో ఎక్కడ ఆవుల్ని కొన్నా తీసుకొచ్చి ఆవుతో కలిపి కట్టేవారు చాలా కాలం. మీకు కొన్ని విషయాలు, నేను ఇవాళ అన్ని విషయాలు చెప్పలేను కదా, ఒక్క 2-3 విషయాలు ప్రస్తావన చేస్తాను. ఒకానొక నాడు ఒక మహానుభావుడు ఆలయం నిర్మించి ప్రతిష్ఠ చెయ్యాలి రామచంద్రమూర్తి విగ్రహాన్ని నిర్ణయం తీసుకుని పరమాచార్యుల వారు దగ్గరలో ఉన్నటువంటి ఒక గ్రామంలో విడిది చేశారనేటటువంటి విషయాన్ని తెలుసుకుని గబగబా పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆ రోజంతా పరమాచార్యులు వారు చాలా హడావిడిగా ఉన్నారు, వారితో మాట్లాడేటటువంటి అదృష్టం కలగలేదు. మరునాడు తీర్థం ఇస్తున్నారు. రోజు చంద్రమౌళీశ్వరారాధన చేసి తీర్థం ఇచ్చేవారు. తీర్థం ఇస్తుంటే ఈయన వెళ్లి తీర్థం కోసం అని చెయ్యి పట్టారు. పరమాచార్యులు వారు ఆ చేతిలో ఉన్న ఉద్ధరిణితో తీర్థం పోసి ఆ ఉద్ధరిని కమండలంలో పెట్టేసి చెయ్యి వెనక్కి పెట్టి అన్నారు, ప్రతిష్ఠ ఎప్పుడు చేస్తున్నావు అన్నారు. తెల్లబోయాడు ఆయన. మా ఇంట్లో ప్రతిష్ఠ పూర్తయింది స్వామి అన్నాడు. అది సరేనో, రామపాద స్వామి వారికి ఎప్పుడు ప్రతిష్ఠ చేస్తున్నావు అన్నారు. అంటే రామపాద స్వామి వారి ప్రతిష్ఠ ఏమిటి అని జ్ఞాపకానికి వచ్చింది. తన ఊర్లో రామచంద్రమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠ చెయ్యాలనుకున్నారు. అనుకుని అది ఒక్కసారి స్వామివారికి చెప్దామని వచ్చారు. స్వామి ఏదో మే 24వ తారీఖుని చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. ఆ తేదీ నేను ఖచ్చితంగా చెప్తున్నానో లేదో తెలియదు, నెల మాత్రం ఖచ్చితం. అంటే పరమాచార్యులు వారు అన్నారు, మే 24న అన్నారు. అంటే మే 24న అవుతుంది అనుకుంటున్నావా? అవదు అన్న మాట శ్లేషగా కనపడింది. అందులో కాసేంత పువ్వులు, కిస్మిస్ పళ్ళు, కుంకం తీసి ఆయన చేతిలో పెట్టి విగ్రహం కింద యంత్రానికి బదులుగా వీటిని ఉంచండి అని చెప్పారు. రామపాద స్వామి అని పేరుంచండి దేవాలయానికి అని చెప్పారంతే. ఖచ్చితంగా ఆ తేదీకి కొద్ది రోజుల ముందు జవహర్లాల్ నెహ్రూ గారు శరీరాన్ని విడిచిపెట్టారు. రైళ్లు, బస్సులు అన్నీ ఆగిపోయాయి. వీళ్ళు అనుకున్న ప్రతిష్ఠ ముహూర్తానికి ఈ విద్వాంసుడు ఆ ఊరు చేరలేకపోయారు. ఆగిపోయింది. జూన్లో ప్రతిష్ఠ జరిగింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆ దేవాలయం కట్టినటువంటి కొన్ని సంవత్సరముల తరువాత నాగార్జున సాగర్ డ్యాం బద్దలై కొన్ని వందల ఊర్లు ముంచెత్తి ఆ కృష్ణానది వరద ప్రవాహం వచ్చి ఆ ప్రతిష్ఠ చేయబడిన రామచంద్రమూర్తి పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోయింది. రామపాద స్వామి అని చెప్పి ఎలా పెట్టారు పేరు? ఎప్పుడో జరగబోయే విపత్తు ఆనాడు రామచంద్రమూర్తి పాదములను తాకినటువంటి కృష్ణ మరికొంచెం పైకి కాని వెడితేట ఇంకొక 1000 ఊళ్ళు మునిగిపోతాయిట. పాదములను తాకి వెనక్కి వెళ్ళిపోవడంలో దివిసీమలో 1000 గ్రామాలు బతికి బట్టకట్టాయి. ఆ పేరు ఎలా ఉంచారు? ఈ మాట ఎలా చెప్పగలిగారు? కమండలంలో తీర్థం తీసిస్తుంటే క్యూలో వచ్చి తీర్థం తీసుకునేవారు పరమాచార్యుల వారి దగ్గర. తీర్థం తీసుకోవడానికి ఒక స్త్రీ వచ్చి చెయ్యి చాపింది. అమ్మా నీకు అశౌచం ఉంది, వెళ్ళిపో అన్నారు ఆచార్యుల వారు. స్వామి నాకు అశౌచం లేదు, అశౌచం తీరి నేను తలస్నానం చేసి వారం రోజులైంది, నాకు దయచేసి తీర్థం ఇవ్వండి అంది ఆవిడ. అమ్మా మరొక్క మారు చెప్తున్నాను, నీకు అశౌచం ఉంది, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నారు. ఏమి నన్ను ఇలా అన్నారు స్వామి అని బెంగ పెట్టుకుని ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోతే ఊరు వెళ్ళినటువంటి భర్త మరణించాడని టెలిగ్రామ్ వచ్చింది ఇంటికి. ఎలా చూడగలరు భూత భవిష్యత్ వర్తమాన కాలములను? ఆ స్త్రీకి తెలియని విషయం పరమాచార్యుల వారికి తెలిసింది. ఇంకా చిత్రమైన విషయం, ఇలా ఎన్నో లీలలు. కానీ ఉదాహరణకి 1-2 చెప్తున్నానంటే ఆత్మస్థితిగతులై ఉండడం అంటే ఏమిటి అన్నదానికి రమణులు కూడా ఇలాగే చెప్పగలిగేవారు. ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఒక నది ఒడ్డున రమణ మహర్షిని చూడాలని రోజు డిబ్బీలో డబ్బులు దాచుకునేటటువంటి దంపతులు 17వ నంబర్ సిమెంట్ బెంచీ మీద కూర్చుని మాట్లాడుకున్నటువంటి మాటల్ని వాళ్ళ డబ్బు పూర్తయిన తరువాత రమణాశ్రమానికి వచ్చి అక్కడ కూర్చుంటే వాళ్ళ భాష తెలియకపోయినా రమణ మహర్షి మీరు ఫలానా నది ఒడ్డున ఫలానా నంబర్ బెంచీ మీద కూర్చుని నా గురించి మాట్లాడుకునేవారు కదా అన్నారు. ఎలా తెలుస్తుంది రమణులకి?
అలాగే తెలుస్తుంది చంద్రశేఖరులకి. ఎంత చిత్రం అంటే, వారు ఒక నీలంరాజు శేషయ్య గారని మహానుభావుడు, ఆంధ్రప్రభ ఎడిటర్, ఆయనే నడిచి దేవుడు అని పుస్తకం రాశారు. అందులోనే నేను ఇవాళ 1-2 సందర్భాలు అందులోంచి తీసుకొచ్చి చెప్పాను. అందులో దీని గురించి వ్రాశారు ఆయన. నీలంరాజు శేషయ్య గారి సోదరి ఒకనాడు పరమాచార్యుల వారిని వారి ఇంటికి ఆహ్వానించారు భిక్షకి, చంద్రమౌళీశ్వరారాధనకి. ఆనాడు చంద్రమౌళీశ్వరారాధన చేసి అభిషేక తీర్థం ఇస్తున్నారు. చంద్రశేఖర పరమాచార్యుల వారు వచ్చారంటే చుట్టుపక్కల కొన్ని ఊళ్ళ వాళ్ళు తరలి వెళ్ళిపోతుండేవారు దర్శనానికి. ఆ తీర్థం ఇస్తుంటే వయస్సు కొంచెం మధ్య వయస్సు ఉన్నటువంటి ఒక 2 దంపతులు వచ్చి తీర్థం తీసుకున్నారు. తరువాత వాళ్ళ అబ్బాయి వచ్చి తీర్థం తీసుకోవడానికని ఇలా చేయి చాపాడు. పరమాచార్యుల వారు తీర్థం పోస్తున్న వారు ఉద్ధరిని వెనక్కి తీసుకుని అన్నారు, నీ భార్యతో కలిసి తీసుకో అన్నారు. ఆ పిల్లవాడి పక్కన భార్య లేదు. ఆ పిల్లవాడు సిగ్గుతో తల వంచుకొని తలెత్తి ఆడవాళ్ల వంక చూశాడు. ఎక్కడో వెనకాల నించున్నటువంటి ఒక స్త్రీ గబగబా వచ్చి ఆ పిల్లవాడి పక్కన నిలబడి తీర్థం తీసుకుని ఆ స్త్రీ మళ్ళీ స్త్రీలలోకి వెళ్ళిపోతోంది. ఈ పిల్లవాడి తండ్రిని పిలిచి పరమాచార్యుల వారు అన్నారు, మీరు ముగ్గురిగా వచ్చారు, నువ్వు, నీ భార్య, నీ కుమారుడు, నలుగురిగా నీ కోడలితో కలిసి బొంబాయి వెళ్ళిపోండి అన్నారు. ఈ మాటలు అనగానే ఆయన కోడల్ని పిలిచి, అమ్మా నువ్వురా, పరమాచార్యుల వారు చెప్పారు, నలుగురం బొంబాయి వెళ్ళిపోదాం అన్నారు. నీలంరాజు శేషయ్య గారికి కూడా తెలియదు ఈ విషయం. ఆ ఇంటి వాళ్ళకి అసలు తెలియదు. అసలు వచ్చిన వాళ్ళెవరు, కోడలేమిటి, ఆయన ఎవరు, ఆవిడ్ని రమ్మని పరమాచార్యులు వారు అనడం ఏమిటి అని తెల్లబోయి వెళ్ళి అడిగారు. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పీటల మీదే వరకట్నం గురించి మాకు దెబ్బలాట్లు వచ్చాయి, మా అబ్బాయి మా కోడల్ని ఏలుకోలేదు, ఆ పిల్ల 3 ఏళ్ల నుంచి పుట్టింట్లో ఉంది, మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు, ఆ పిల్ల ఎక్కడుందో కూడా మాకు తెలియదు. 3 ఏళ్ల తర్వాత మేమేదో మా బంధువుల ఇంటికి వచ్చాం, పరమాచార్యులు వారు వస్తున్నారని తీర్థం తీసుకోవడానికి రాత్రి కారు వేసుకుని ఇక్కడికి వచ్చాం. ఈ పిల్ల తల్లి, ఈ పిల్ల కాపరం బాగుపడుతుందేమో పరమాచార్యులు వారికి చెప్పుకుందామని ఆ పిల్లని తీసుకుని ఆవిడొచ్చింది. వీళ్ళు వస్తున్నారని ఆవిడికి తెలియదు. ఆ పిల్ల తల్లి పిల్లని తీసుకుని వచ్చింది, వీళ్ళు వచ్చారు. అక్కడ వీళ్ళు ఒండరులు చూసుకున్నారు, మాటలు లేవు, మాట్లాడుకోలేదు. ఇది పరమాచార్యుల వారికి ఎలా తెలిసింది? ఆ తల్లి సంకల్పం చేసింది పరమాచార్యుల వారికి చెప్పుకుందామని, ఆయన నోటి వెంట వచ్చిన మాట కాపరాన్ని దిద్దేసింది. నేను చీరలు కూడా తెచ్చుకోలేదు అంది కోడలు. అమ్మా నీకు బొంబాయిలో కొంటాం, ఇది పరమాచార్యుల వారి ఆజ్ఞ, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మాతో వచ్చేసాయి, బొంబాయి తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయారు. అంతే, వెళ్ళిపోయింది బొంబాయి హాయిగా. ఇలా పరమాచార్యుల వారి జీవితంలో ఎన్ని సంఘటనలు, ఎన్ని సందర్భాలు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? కేవల పీఠాధిపత్యం కాదు, వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలు, వారు మాట్లాడిన ఒక్కొక్క మాట ఈ దేశంలో కొన్ని కోట్ల మందిని మార్చాయి. అది గురువు అంటే. గురువు అంటే, నేను ఆ మాట ఇంత పరమ పవిత్రమైన వేదిక మించి అనొచ్చో అనకూడదో, ఎందుకు వచ్చిందామని అనను, కానీ కొన్ని కోట్ల మందిని మార్చగలిగినటువంటి వాడు గురువు. పరమాచార్యుల వారు వేదిక మీద వెళ్ళి కూర్చుంటే ఒక ఊర్లో కొన్ని వేల మంది వచ్చి 100 రూపాయల నోట్ల కట్టల దగ్గర నుంచి, బంగారపు గొలుసుల దగ్గర నుంచి, బంగారు కంచి పీఠాధిపత్యం అంటే ఏమిటో తెలుసా అండి? అమ్మవారికి అభిషేకం చేసి పీఠాధిపతులు ఇలా పైకి చూశారు. చూసి, అయ్యో ఈ అమ్మవారి గుడిపైన ఉన్న కలశాలకి బంగారు పూత పూస్తే ఎంత బాగుంటుందో, అంత బంగారం రావద్దు అన్నారంతే. ఆలయంలో ఉన్న ఆడవాళ్ళందరూ భర్తల వంక చూశారు. భర్తలు వెంటనే చేతి ఉంగరాలు తీసేశారు. ఆడవాళ్ళు ఒకరు గాజు తీసి అక్కడ పెట్టేశారు, ఒకరు మెళ్ళో గొలుసు తీసి అక్కడ పెట్టేశారు. క్షణాల మీద 10 కిలోల బంగారం అయిపోయింది. ఆ మరునాడు బంగారం కలశలకి పోతైంది. ఇలా సంకల్పం చెయ్యడమే, నోటి మెంట మాట అనడమే, మళ్ళీ అంతేలా దానం చేసేసేవారు. సంఘం ఉండేది కాదు అసలు పరమాచార్యుల వారికి. వారు వచ్చి కూర్చుంటే వేదిక నిండిపోయింది బంగారంతో, సొమ్ము కట్టలతోటి నిండిపోతే పరమాచార్యుల వారు వీటన్నిటి వంక చూసి అన్నారు, నేను మీలో ఎవ్వరినైనా 1 రూపాయి తెచ్చి నాకు ఇమ్మని అడిగానా? అడగలేదు. కానీ పేద సన్యాసి కోసం మీ అందరూ ఇన్ని కానుకలు తెచ్చి నాకు ఇచ్చారు. నేను నోరు తెరిచి మిమ్మల్ని అడుగుతాను, నాకు ఒక్కటి ఇవ్వగలరా మీలో ఉన్న ప్రతివారు అని అడిగారు. ఏం కావాలి స్వామి అన్నారు. మీ అందరికీ రోజుకి 24 గంటల సమయం ఉంది కదా,
ఈ పేద సన్యాసికి ఒక్క 2 నిమిషములు దానం చెయ్యగల ఆసనములలోంచి లేచి నిలబడి మాకు ఉన్న ప్రతి రోజులో 2 నిమిషములు చంద్రశేఖర పరమాచార్యుల వారికి ధారపోసేస్తున్నాం అని నాకు దానం చేయండి అన్నారు. అందరూ లేచి 2 నిమిషములు పరమాచార్యుల వారికి దానం చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు మీది కాదు కదా 2 నిమిషాలు, నాది. అందుకని నేను చెప్పినట్టు మీరు వినియోగించండి. ఒక్క 2 నిమిషములు ప్రతిరోజు భగవన్నామము చెప్పుటకు తప్ప వేరొక దానికి ఉపయోగించకండి. మీరు ప్రయాణంలో ఉండండి, కూర్చోండి, నించోండి, ఏం చేస్తుండండి, ఒక్కసారి వాచి చూడండి. 10:10 అయింది. 10:12 వరకు ఇవాళ 2 నిమిషాలు నేను చేసిన దానపు సమయాన్ని పరమాచార్యులు వారు చెప్పిన ప్రయోజనానికి వాడుతున్నాను. అది 2 నిమిషాలు భగవన్నామం తప్ప వేరొకటి ఉండకూడదు. అది మీ ఇష్టం, ఏ స్వరూపం కానివ్వండి, ఏ నామం కానివ్వండి. దేర్ వర్ నో కాంట్రవర్సీస్. పరమాచార్యుల వారు ఎప్పుడూ కాంట్రవర్సీస్ లోకి వెళ్ళలేదు. భగవన్నామం చెప్పుకోండి. ఎన్ని కోట్ల మంది ఈ జాతిలో ఉద్ధరింపబడిపోయి ఉంటారండి ఆ మాటకి. ఎంతమందిని రోజుకి 2 నిమిషాలు భగవన్నామానికి పరమాచార్యులు వారు వెచ్చింపచేశారు. ఇది గురువుల యొక్క స్థితి అంటే, ఇది కాషాయం అంటే. ఇలా పరమాచార్యుల వారు ఎంతమందిని ఉద్ధరించారో మహానుభావుడు. పెళ్లిళ్ల దగ్గర నుంచి, ఐశ్వర్యం దగ్గర నుంచి, జ్ఞానబోధ దగ్గర నుంచి, సన్యాస దీక్షల దగ్గర నుంచి ఎంతమందికి ఇన్ని ఇచ్చారో అశిధారావ్రతంగా తన సన్యాస ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ పీఠాధిపత్యాన్ని అంత జాగ్రత్తగా కాపాడుతూ 100 సంవత్సరముల వరకు శతాయుష్కులై పీఠాధిపత్యం అవిచ్ఛిన్నంగా పరంపరాగతంగా కొనసాగాలి కనుక జయేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యుడిగా స్వీకరించి, విజయేంద్ర సరస్వతి స్వామి వారిని శిష్యుడిగా స్వీకరించి, నడిచే దేవుడని పేర్గాంచి ఒకే సమయంలో భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో, అందులో మనకి విచిత్రం ఏమిటో తెలుసా అండి? అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక అని 7 మోక్షపురాలు. అందులో 6 ఉత్తర భారతదేశంలో ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్నది ఒక్క కంచి పట్టణమే. అటువంటి కంచి పట్టణంలో ఉన్నటువంటి పీఠానికి ఆధిపత్యం వహించినటువంటి పరమాచార్యుల వారు ఎన్నడూ కూడా 100 సంవత్సరముల జీవితంలో ఒక్క క్షణంలో కూడా తన ధర్మాన్ని అతిక్రమించి ప్రవర్తించాల. తాను సన్యాసిగా ఉన్నారు కనుక సన్యాసి ధర్మాన్నే పాటించేవారు. తప్పితే నిన్ను విరిగి మీద పడిపోనివ్వండి. వైద్యులు వచ్చి చూశారు ఆయన శరీరాన్ని. చూసి అంతా చెక్ చేసిన తరువాత ఆ పీఠం వారి వంక చూసి చెప్పబోతుంటే పరమాచార్యులు వారు అన్నారు, మీరేం చెప్పబోతున్నారో నేను చెప్తాను, నన్ను ఒక్క 5 నిమిషాలు మాట్లాడినివ్వండి అన్నారు. ఏమిటి స్వామి అన్నారు. నా 2 ఊపిరితిత్తులలో ఒక ఊపిరితిత్తి చెడిపోయింది. నాకు లోపల పెద్ద అల్సర్ పుండు పుట్టింది. నేను వేళపట్టున తినను, వేళపట్టున నిద్రపోను. అందుకని నాకు పుండు పుట్టింది. నేను అన్ని రకములైన ఆహార పదార్థములు తినడాన్ని నా శరీరము అంగీకరించదు. వీటితో పాటుగా లోపల ఉండేటటువంటి ప్రేగులు అపారమైన ఆకలి వేసినప్పుడు ఆహారము తిననటువంటి కారణం చేత మడతలు పడిపోయాయి. ఈ మడతలు పడిపోయినటువంటి కారణం చేత నా ఉదరపు గోడలలో పోట్లు వస్తూ ఉంటాయి. అందుకని మీరు నేను వేళపట్టున ఆహారం తినాలని, ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని, ఎక్కువ తిరగకూడదని నాకు చెప్పబోతున్నారు. కానీ అలా చెప్పడానికని ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు నా ధన్యవాదాలు. కానీ నేను సన్యాసిని, నేను కాషాయం కట్టుకున్నవాణ్ణి. నాకు ఈ శరీరం గురించి తాపత్రయం లేదు. ఇది పడిపోవచ్చు కాక, లోపల ఉన్న ఆత్మ నేను. అందుచేత దీని గురించి నేనే వెంపర్లాడిన నాడు, దీని సుఖాన్ని కోరుకున్న నాడు ఇంకా నేను సన్యాసిని. దీని సుఖంతో నాకు ప్రమేయం లేదు. అందుచేత మీరు చెప్పిన నియమాలు నాకు వర్తించవు. వేళపట్టున నిద్రపోవడం, ఎక్కువ నిద్రపోతూ ఉండడం, తక్కువ మంచి ఆహారం తీసుకోవడం, మందులు వేసుకోవడం, వీటితో నాకు నిమిత్తం లేదు. చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమాచార్యులు వారు మా ఇంటికి భిక్షకొస్తే బాగుండు అనుకునేవాటి ఒక పండితుడు పాపం. కానీ అంతమంది పెద్ద పెద్ద వాళ్ళందరూ పరమాచార్యులు వారు చుట్టూ తిరుగుతూ ఉంటారు, మా ఇంటికి వస్తారా పరమాచార్యులు వారు అని వారి దగ్గరికి వెళ్ళడం మానేసి వారు సమీప గ్రామంలోకి వస్తే ఇంట్లో పడుకుంటే పరమాచార్యులు వారు రాత్రి 1 గంటకి మేనా వాళ్ళని లేపి శిష్యులు పల్లకీ మోసేవారు. తను నడిచన్నా వెళ్ళేవారు, శిష్యులన్నా పల్లకీలో తీసుకెళ్ళాలి. పల్లకీలో కూర్చుని వారి ఇంటి ముందుకు వెళ్లి పల్లకీ దింపండి అన్నారు. పల్లకీ పరదాలు పైకెత్తండి అన్నారు. లోపల నిద్రపోతున్నాడు గృహస్థు.
పాపం లేపకండి, నిద్రాభంగం అవుతుంది. లేచి వచ్చి నన్ను చూస్తాడు కదా, నేను రావాలని కోరుకుంటున్నాడు. కొన్ని వేల మంది ఆయన రాక కోసం చూస్తున్నారు. ఈ లోపల ఉన్నటువంటి గృహస్థుకి కల వచ్చింది తెల్లవారకట్ట. పరమాచార్యుల వారు మేనాలో తన ఇంటికి వచ్చినట్టు. ఏమిటి ఇలాంటి కల వచ్చిందని చెప్పి మంచం మీద లేచి కూర్చుని సంతోషపడిపోతున్నాడు. బయట ఏవో మాటలు వినపడుతున్నాయి. ఏమిటి మాటలని తలుపు తీశాడు. ఎదురుగుండా మేనాలో పరదా పైకెత్తి పరమాచార్యులు వారి ఇంటి సింహద్వారం వంక చూస్తున్నారు. నా కన్న తండ్రి, నా దైవమా, నువ్వు నడిచొచ్చి నా ఇంటి ముందు కూర్చున్నావా? లోపలికి రాకుండా పిలిస్తే తప్ప రాకూడదని సన్యాసికి నియమం ఉందని పీఠాధిపతివని అలా ఉండిపోయావా తండ్రి అని వచ్చి సాష్టాంగదండ ప్రమాణం చేసి కన్నుల వెంట నీరు ఖర్చాడు ఆయన. ఇది పరమాచార్యుల వారి అనుగ్రహం అంటే. ఎందరికి స్వప్నములలో సాక్షాత్కరించారో, ఎందరిని ఉద్ధరించారో మహానుభావుడు. వారి నోటి వెంట ఒక్కొక్క మాట వస్తే మహాపండితులకి సైతం అందకుండా పీఠముడులు పడిపోయినటువంటి శ్లోకాలకి వారు ఇలా కంటితో చూసేవారంతే. అలాగని ఎక్కువ మాట్లాడేవారు అనుకుంటున్నారేమో పరమాచార్యుల వారు. అలా మాట్లాడడం అలవాటైపోతుందని ప్రయత్నపూర్వకంగా మౌన దీక్షలోకి వెళ్ళిపోయేవారు. అసలు కొన్నాళ్ళు మాట్లాడేవారు కాదు. ఇంత పెద్ద పీఠ ఉంటే తనంత తానుగా ఎండలు మండిపోతున్న రోజులలో దీక్ష తీసుకుని చిన్న పర్ణశాల కట్టుకుని ఆ పర్ణశాలలో ఉండి తపస్సు చేస్తూ ఉండేవారు. అది పరమాచార్యుల వారంటే. శరీరం అంతా మంత్రపూతము చేసుకున్నారు. అందుచేత ఇంతకీ నేను ఈ విషయములను ఇవాళ ఎందుకు ఆయన గురించి మాట్లాడాలి అని అనుకున్నానంటే, ఒకే కాలమునందు దక్షిణ భారతదేశంలో నలుగురు మహాపురుషులు తిరిగారు. ఒకరు కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు, తిరువణ్ణామలైలో రమణ మహర్షి, అప్పుడే పాండిచేరిలో సర్ అరవిందో, అక్కడ శృంగగిరి పీఠాధిపతులు ఉగ్ర నృసింహ భారతి స్వామి వారు. వారు ఎంత గొప్పవారంటే, ఉగ్ర నృసింహ భారతి కాలినడకన కాశీ 2 మాటలు వెళ్ళి పండితుల దగ్గర బ్రహ్మచారిగా ఉండగా విద్యాభ్యాసం చేసి వచ్చారు. కాలినడకన కాశీ వెళ్ళి. అటువంటి వారు ఎంత చిత్రమో తెలుసా అండి. వారు మధుర మీనాక్షి దేవాలయంలోకి వెళ్ళారు. వెళ్ళి మాకు లోపలికి వెళ్ళి అమ్మవారిని అర్చిస్తామన్నారు. అంటే అర్చకులు అన్నారు, మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎంత పీఠాధిపతులైనా సరే మీరు బయట నించోండి, మేము అర్చన చేస్తాం మీ పీఠం తరపునన్నారు. అలాగా అన్నారు. శిష్యుడి చేతిలో కొబ్బరికాయ ఉంది, ఆ కొబ్బరికాయ ఇలా ఇమ్మన్నారు. చేతిలోకి తీసుకుని కుడి చేతిలో పెట్టుకుని అమ్మవారి ఎదురుగుండా కొబ్బరికాయ పెట్టి మంత్రాలు చదివారు. అమ్మవారిలో ఉన్న జీవగల కొబ్బరికాయలోకి వెళ్ళిపోయింది. కొబ్బరికాయ చేత పట్టుకుని విడిచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కొబ్బరికాయ సింహాసనం మీద పెట్టి పూజ చేసేస్తున్నారు. మధుర మీనాక్షి అమ్మవారి విగ్రహం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వెలవెలపోయింది. హడిలిపోయారు అర్చకులు. హడిలిపోయి పరిగెత్తుకుంటూ స్వామివారి విడిదికి పరిగెత్తారు. స్వామి మాది అపరాధం అయిపోయింది, మీరు సాక్షాత్ అమ్మవారి స్వరూపం, మిమ్మల్ని అమ్మవారి పూజ చెయ్యొద్దన్నాం, మీరు వచ్చి లోపల అర్చన చెయ్యండి, అమ్మవారి కళల్ని మళ్ళీ అమ్మవారిలోకి విడిచిపెట్టేయండి మహాప్రభు అన్నారు. అంటే మళ్ళీ వచ్చి ఆ చేతిలో ఉన్న కొబ్బరికాయలోంచి మళ్ళీ అమ్మవారిలో ఉన్న కళల్ని అమ్మవారిలోకి ప్రవేశపెట్టేశారు. అమ్మవారు కూడా ఆవిరి మాటలు వినేది. తెల్లవారి లేసి ఒక్కొక్కసారి చంద్రశేఖర పరమాచార్యుల వారు 1-2 సందర్భాల్లో మాత్రం బయటపడిపోయారు. అప్పుడు మాత్రం ఇంకా తప్పించుకునే అవకాశం లేక చిరునవ్వుతో అంగీకరించవలసి వచ్చింది. లేకపోతే డాంబికంగా బయటపడేవారు కాదు. కంచి కామాక్షి అమ్మవారితో తాను మాట్లాడతానన్న విషయాన్ని ఒక రోజు ప్రసంగవశాత్తు బయటపడ్డారు పరమాచార్యుల వారు. ఆ ఎదురుగుండా ఉన్న శిష్యుడు మంచి గట్టివాడు. వాడు పట్టుకున్నాడు, ఎవరు అమ్మా నిజం చెప్పండి, మీరు ఎవరితో మాట్లాడారని. కామాక్షి అమ్మవారితో మీరు మాట్లాడారు, నిజమా కాదా? ఒకడు దేహం విడిచిపెట్టిపోయాడు, ఒకడు దేహం మీద మమకారం విడిచిపెట్టిపోతాడన్నావు. అన్నది అమ్మవారు అంటున్నారు. ఆ అన్నది కామాక్షి అమ్మవారు, అవునా కాదా అంటే ఆనాడు మాత్రం నవ్వుతూ అంగీకరించారు అవును అని. అంతటి స్థితప్రజ్ఞులు, అంతటి మహాపురుషులు. అటువంటి మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు తనంత తానుగా కోరి తీసుకున్న సన్యాసం కాదు, గురువుల దగ్గర కూర్చుని చదువుకున్న చదువు కాదు, తపస్సు చేసి తెచ్చుకున్న ఆత్మస్థితి కాదు. కానీ ఇటువంటి స్థితికి ఎలా రాగలిగారు? ఇది కారణజన్ములంటే, ఇది గురువులంటే. అటువంటి పీఠం కంచి పీఠం, అటువంటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు. అందుకని అటువంటి మహాపురుషుడి గురించి 4 మాటలు చెప్పుకుంటే చాలు. అందుకే నేను ఇవాళ సాధారణంగా నా ఉపన్యాసాల్లో నాకుండేటటువంటి బలహీనత, ఒక విషయంలోంచి ఇంకో విషయంలోకి వెళ్ళిపోతుంటాను. ఇవాళ నన్ను నేను నియంత్రించుకున్నాను, ఇతర విషయాలు స్పృశించకుండా
కేవలం పరమాచార్యుల వారి గురించే మాట్లాడాలి. నేను నియంత్రించుకుంటే అవుతుందా? స్వామి అనుగ్రహం ఉండద్దు? చిత్రం ఏమిటో తెలుసా అండి? అంతటి పరమాచార్యుల వారు ఎంత మాయ చేసేవారంటే అందరి మధ్యలో ఉన్నట్టు ఉండేవారు, మాయమైపోయేవారు. ఎక్కడున్నారు స్వామి అంటే వెతికి 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 వెతికితే ఎక్కడో దొరికేవారు. శ్రీశైలంలో ఒకసారి అలా తప్పించేసుకున్నారు. ఆయన పాలధారలు పంచధారల్లో దొరికారు. ఆయన జపం చేస్తుంటే దగ్గరికి వెళ్ళి పిలవడానికి భయపడ్డారు ఆ రోజుల్లో. అంత అటువంటి జపం చేసేవారు. అట్లాంటి పరమాచార్యుల వారు పీఠంలో ఉండగా వారి ఆరోగ్యం బాగులేదని డాక్టర్ భాస్కర్ గారని డాక్టర్ గారిని తీసుకొచ్చారు. డాక్టర్ గారు అప్పుడే భోజనం చేయడానికి వెళ్ళారు. బాలస్వామి వారు మెడ్రాస్ వెడుతున్నానని అప్పుడే పరమాచార్యుల వారికి వచ్చి నమస్కారం చేస్తే చెయ్యి ఊపి వెళ్ళి రమ్మని ఆశీర్వచనం చేశారు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్క సేవకుడు మాత్రం పక్కనున్నాడు. అతన్ని కూడా వెళ్ళి కొద్దిగా మంచినీళ్లు పట్రా అని పంపించేశారు. ఆ సేవకుడు కూడా బయటికి వెళ్ళిపోయాడు. ఒక్కరే లోపల ఉన్నారు. ఎంత రహస్యం అంటే మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి పరమాచార్యుల వారి శరీరం ఒక్కటే. వారు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే రోజున మాత్రం తన తల్లి గారి చిత్రపటాన్ని తీసుకురమ్మని అడిగారు. మహాలక్ష్మమ్మ వారిది. అమ్మగారి చిత్రపటాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టండి అన్నారు. అక్కడ పెడితే అమ్మగారి యొక్క చిత్రపటం వంక అదే పనిగా చూశారు. ఎంత సన్యసించనివ్వండి, ఎంత మహాత్ముడు కానివ్వండి, ఈ జాతికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అమ్మ పేరు చెప్తే మోకరిల్లారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి అంతటి వారు ఒకనాడు పండిత పరిషత్తులో ఉండగా పోస్ట్ మ్యాన్ టెలిగ్రామ్ పట్టుకొచ్చాడు. పట్టుకొస్తే ఏమిటా టెలిగ్రామ్ అని అడిగారు. అడిగితే ఆ టెలిగ్రామ్ విప్పి చదివారు. మా అమ్మగారు మరణించారన్న శోకము ప్రకటించకూడదు కనుక ఎంత గంభీరంగా అడిగారంటే, సన్యాసి తల్లి మరణిస్తే సన్యాసి ఏం చెయ్యాలో పండితులారా చెప్పండి అన్నారు. అందరికీ అర్థమైంది పరమాచార్యులు వారి తల్లి శరీరం విడిచిపెట్టారని. చెప్పారు. వెంటనే జలపాతం కింద స్నానం చేయడానికి వెళ్ళారు. వెళితే శిష్యులందరూ కూడా వెళ్ళి స్నానం చేశారు. ఏమిటి? ఆత్మస్థితిగతులై సన్యసించి పునర్జన్మని పొందినటువంటి పరమాచార్యుల వారు అమ్మగారి శరీరం విడిచిపెట్టారని తెలిస్తే అంత విచలితులయ్యారు. చిట్ట చివర తాను శరీరం విడిచిపెట్టే రోజున అమ్మగారి చిత్రపటాన్ని తెచ్చుకొని తదేకంగా చూశారు. ఎవ్వరూ పక్కన లేకుండా. స్వామి వివేకానందుడు కూడా అంతే కదండి, అంత రహస్యంగానూ విడిచిపెట్టారు. ఆఖరికి పంచాంగం తెప్పించుకొని దాని కింద తిథి ముహూర్తాన్ని కూడా అండర్లైన్ చేసి పక్కన ఎవ్వరూ లేకుండా చూసి కపాల భేదనం చేసుకుని ఆ పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేశారు. అనంతాత్మలో తాను కలిసిపోయారు. అలా పరమాచార్యుల వారు కూడా అంత రహస్యంగానే వెళ్ళిపోయారు. ఇంత చక్రవర్తి స్థితిని పొంది ఇంత పరివారం ఉన్నవారు ఎంత విచిత్రమో చూడండి. ఆ క్షణం వచ్చేసరికి ఏమిటో ఎవరి మానాన వాళ్ళు వెళ్ళిపోయారు. పక్కన ఎవ్వరూ లేకుండా ఉండరు అసలు. అలాంటిది ఒక్క సేవకుడిని కూడా పైకి పంపించేశారు. అతి రహస్యంగా వెళ్ళిపోయారు. అలా పువ్వులా వచ్చారు, పువ్వులా వెళ్ళిపోయారు. ఆయన కారణజన్ముడు అనడానికి ఇంకా ఇంతకన్నా దృష్టాంతం ఏమిటి? భగవానుడు అవతారమూర్తిగా వచ్చి రాక్షస సంహారం చేస్తాడు. కానీ ఒక గురుస్వరూపంగా వచ్చి, ఒక గురువు జ్ఞానమే ఇయ్యగలిగిన వాడు, మోక్షమే ఇప్పించగలిగిన వాడు, భౌతికమైన ఐశ్వర్యాన్ని కోరికల్ని తీర్చడం ఒక లెక్క. అందుకే ప్రతి ఇంటిలో ఉండవలసినటువంటి మూర్తులలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చిత్తరువు ఉండి తీరాలి. ఉండని ఇల్లు ఉండకూడదు. మీ ఇంటి గోడలు, మీ ఇంటి గోడలకి మీరు వేయించుకున్న పెయింటింగ్లు, మీ ఇంటీరియర్ డెకరేషన్లు, అది ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అంటే ఏదైనా ఉంటే ఏదో తెలుసా అండి? మీ ఇంట్లో ఆదిశంకరాచార్యులు వారి చిత్తరువు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చిత్తరువు ఉంటే మీ ఇంటికి మనవడొచ్చి తాతగారండి ఆయన ఎవరండి అని మీరు అడిగితే, ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి గురించి 4 మాటలు చిన్నపిల్లవాడికి మీరు చెప్తే భావితరాలు కంచి పీఠానికి వెళ్లి నమస్కరించిన రోజున ఈ జాతి సంస్కృతి నిలబడుతుంది. పరమాచార్యుల వారు ఎక్కడికొచ్చినా పిల్లలందరినీ కూర్చోపెట్టి రామనామం రాయించేవారు. వెండి డాలర్లు ఇచ్చేవారు, బంగారు డాలర్లు ఇస్తుండేవారు. కాబట్టి నేను ఇలాంటి మాటలు చెప్పడానికి కావలసినంతటి
స్థితిని పొందినవాడను కానే కాను అని నాకు తెలుసు. కానీ కేవలం ఆర్తితో మాత్రమే ఒక్క మాట చెప్తున్నాను, మనం అటువంటి సంస్కృతికి వారసులు. అందుకే పరమాచార్యుల వారు బహుశః అనుకుని ఉంటారు, ఒరే నిజంగా ఈ ప్రసంగానికి సంబంధించి ఎక్కడా అనౌన్స్మెంట్ లేదు, ఒక కరపత్రం వేయలేదు, ఒక దేవాలయంలో బోర్డు పెట్టలేదు. మొట్టమొదట నేను దొరగారు మాట్లాడుకుంటూ ఉండగా ఈ సంకల్పం ఉదయించింది. ఇది ఎక్కడ పెట్టాలనుకున్నాం, మా గోపి గారి ఇంట్లో అనుకున్నాం ముందు, కానీ వర్షాలు వచ్చాయి, లేకపోతే అక్కడ జరగవలసింది. అది అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి హనుమ జయంతి తిథి నాడు అసుర సంధ్య వేళలో అటువంటి బ్రాహ్మీమూర్తులైనటువంటి రామకృష్ణ పరమహంస ఆశ్రమంలో కాకినాడలో ఓపెన్ ఎయిర్ లో నువ్వు పిలవడం ఏమిట్రా, నా గురించి యోగ్యులైన వారందరూ వస్తారు, వచ్చి వింటారు. నువ్వు నిమిత్త మాత్రం, నువ్వు చెప్పడం ఏమిట్రా, వచ్చి కూర్చో చాలు, నా గురించి పలకాలని తాపత్రయ పడుతున్నావు కనుక నీలోకి నేనే ప్రవేశించి పలికిస్తానన్నారు పరమాచార్యుల వారు. పలికించారా లేదా? అయితే వారి గురించి నేను చెప్పగలవాడనా? అందుకని నేను అంత గొప్పవాడను కాకపోయినా ఒక్క మాట, ఇది మీ అందరి దగ్గర నేను కోరుకునేటటువంటి ఒక గొప్ప కోరిక అనుకోండి, మీ ఇంటికి వచ్చి నేను అర్థించినటువంటి అభ్యర్థన అనుకోండి. ప్రతి ఇంటిలో ఇంటీరియర్ డెకరేషన్ లో మీరు పెట్టుకునే అన్నిటితో పాటు మరిచిపోకుండా ఒక శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతిని, ఒక రామకృష్ణ పరమహంసని, ఒక వివేకానందుణ్ణి, ఇటువంటి వారిని మర్చిపోకండి. ఒక్క 6 ఫోటోలు మీరు ఇంట్లో పెట్టండి, వాళ్ళ పని వాళ్ళు చేసేస్తారు, మీరేం చెయ్యక్కర్లేదు. ఒకనాడు మీ అబ్బాయి అడుగుతాడు, ఒకనాడు మీ మనవడు అడుగుతాడు, ఒకనాడు మీ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురు అడుగుతుంది, ఎవరండి వాళ్ళు, రోజు అయ్యగారు స్నానం చేసి అక్కడ నమస్కారం పెడతారు, ఎవరండి అంటుంది. అంటే ఆనాడు మీ భార్య, మీ పిల్లలు వారా కంచి పీఠాధిపతులే చంద్రశేఖరేంద్ర సరస్వతి అని మహాపురుషులు అని ఒక్క 2 మాటలు చెప్పారనుకోండి, ఈ జాతికి కంచి పీఠానికి వెళ్ళడం అలవాటు అవుతుంది, కలకత్తా వెళ్ళడం అలవాటు అవుతుంది, రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళడం అలవాటు అవుతుంది. ఇది అలవాటైన నాడు అది భారతదేశానికి ఐశ్వర్యం, అది మన దేశపు సంస్కృతి. మన దేశపు సంస్కృతి బాహ్యమునందు ఐశ్వర్యము కాదు. అందుకని ఐశ్వర్యముతో పాటుగా ఆ సంస్కృతికి పట్టుకొమ్మగా ఈనాడు నేను చేసినటువంటి ఈ ఉపన్యాసం చేత 2 ఇళ్లలో పరమాచార్యుల వారి ఫోటో కనపడితే అంతకన్నా నా జీవితానికి ధన్యత వేరొకటి లేదు అని తెలియచేసుకుంటూ, ఇంతటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకిచ్చి